Hello everyone, welcome to today's The Hindu Analysis. My name is Sairam Sampatrao. ఈరోజు హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయం అండి. దిస్ బ్యూటిఫుల్ పీడిఎఫ్ ఏదైతే ఉందో అది మీకు కావాలి అంటే మన కామెంట్ సెక్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ ఈ పీడిఎఫ్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. సో దట్ మీరు చక్కగా యాక్సెస్ చేసుకోవచ్చు. రేపొద్దున ఎప్పుడైనా మా ఆర్టికల్స్ రిఫర్ చేయాలన్నా మీరు చక్కగా రిఫర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మరి ఈరోజు హిందూ అనాలిసిస్లో ఏ ఆర్టికల్స్ మాట్లాడదామో చూద్దాం. చూడండి, ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మొత్తం 6 ఆర్టికల్స్ మాట్లాడుకుంటాం. ఫస్ట్ ఆర్టికల్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కాంట్ చేంజ్ క్యాపిటల్. దిస్ 3 క్యాపిటల్ ఇష్యూ పైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తన వెడ్డిక్ట్ అనేటటువంటిది, ఫైనల్ వెడ్డిక్ట్, తుది తీర్పు ఏదైతే ఉంటుందో అది వెలువరించడం అనేటటువంటిది జరిగింది. సో కంప్లీట్గా డీటెయిల్డ్గా ఇష్యూని అనలైజ్ చేద్దాం బ్యాక్గ్రౌండ్ నుంచి. క్వాడ్ మీట్స్ అమిడ్ టెన్షన్స్ ఓవర్ ఉక్రెయిన్, క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అని చెప్పి అంటాం. ఇట్ ఈస్ ఎన్ అలయన్స్ ఆఫ్ 4 నేషన్స్ అమ్మ. క్వాడ్ అంటే ఏంటి, ఎందుకు న్యూస్లోకి వచ్చింది, ఇవన్నీ మనం మాట్లాడదాం. మూడవది చూడండి, ఫైండ్ స్పేస్ ఫర్ న్యూ సైన్స్, ఇట్స్ ఎథికల్ డైలమాస్. పేజ్ నెంబర్ 6లో వచ్చినటువంటి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఒపెడ్ ఆర్టికల్ అండి. ఐ థరోలీ ఎంజాయిడ్ రీడింగ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో చాలా మంచి ఆర్టికల్ రావడం అనేది జరిగింది, మీకు చాలా ఉపయోగపడుతుంది. సో డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ దీన్ని డిస్కస్ చేద్దాం. జమ్మూ టు గెట్ విలేజ్ డిఫెన్స్ గ్రూప్స్. సో విలేజ్ డిఫెన్స్ గ్రూప్స్ని జమ్మూ అండ్ కాశ్మీర్లో డిప్లాయ్ చేయడం అనేది జరిగింది, మళ్ళీ రీఇన్స్టేట్ చేశారు. సో ఏంటి విలేజ్ డిఫెన్స్ గ్రూప్స్, దీనికి ముందుకు ఎలాంటి పేరు ఉండేది, విలేజ్ డిఫెన్స్ గ్రూప్స్కి రిలేటెడ్గా ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఇంకొక గ్రూపింగ్ ఏదైతే ఉంటుందో అది కూడా మనం మాట్లాడదాం, మీకు ఈజీగా అర్థమవుతుంది, వినండి. బీజింగ్ బేస్డ్ ఏఐఐబి పుట్స్ రష్యా బెలారస్ ప్రాజెక్ట్స్ ఆన్ హోల్డ్. సో దిస్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో దాని గురించి న్యూస్లోకి రావడం అనేది జరిగింది ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో. అండ్ ఎందుకు న్యూస్లోకి వచ్చింది ప్రతిదీ మాట్లాడదాం. ఆల్ ప్రాజెక్ట్స్ ఇన్ ట్యూన్ విత్ ఇండస్ ట్రీటీ. ఏంటి ఇండస్ వాటర్ ట్రీటీ, ఎవరెవరి మధ్య జరిగింది, సో ఇండస్ వాటర్ ట్రీటీ బ్యాక్గ్రౌండ్ అండ్ దాంతోపాటు న్యూస్లోకి ఎందుకు వచ్చిందో కూడా మనం బేసిక్స్ నుంచి డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ డిస్కస్ చేద్దాం. మన హిందూ అనాలిసిస్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట అండి. సో ఈ బంచ్ ఆఫ్ ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో వీటికి చక్కనైనటువంటి పీడిఎఫ్ తయారు చేసి అండ్ దాంతోపాటు బేసిక్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి ఇన్ డెప్త్ ఇన్ డీటెయిల్ మీకు అర్థమయ్యేలాగా చెప్పడం వెనక చాలా ఎఫర్ట్స్, చాలా టైమ్ ఆఫ్ హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. సో ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్తో కూడా మన వీడియోస్ని షేర్ చేసుకోండి. ఎవరో ఒకరు పాపం హిందూ అర్థం కాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. సో మన అమ్మ భాషలో, తెలుగు భాషలో డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్ నుంచి మనం డిస్కస్ చేస్తాం కాబట్టి వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుందని మీకు నిజంగా అనిపిస్తే చక్కగా వాళ్ళకి షేర్ చేయండి. సో లైక్ కూడా చేయండి, ఎందుకంటే యూట్యూబ్ చాలా మందికి మన వీడియోస్ని రికమెండ్ చేస్తుంది. ఓకేనా? రైట్ నాన్న. మరి ఫస్ట్ ఆర్టికల్లోకి వెళ్ళే ముందు మన కోర్సెస్ గురించి చిన్న అనౌన్స్మెంట్ ఒకటి చేసుకుందాం, తర్వాత వెంటనే ఫస్ట్ ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం. వినండి నాన్న. ఈ రోజు హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంట్ అమ్మ. మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ న్యూ బ్యాచ్ మనం ఏప్రిల్ 1 నుంచి చక్కగా మొదలు పెడుతున్నాం. లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ కి మీకు యాక్సెస్ అనేది ఉంటుంది. డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ బేసిక్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మన ఇన్స్టిట్యూట్ యొక్క ఫ్లాగ్షిప్ అండ్ ప్రీమియం కోర్స్ ఫీజు ఇప్పుడు కేవలం 60,000 రూపీస్ మాత్రమే ఉంది. 60,000 రూపీస్ ఒకేసారి కట్టాలా? కట్టక్కర్లేదు. నెలకి 5,000 చొప్పున చక్కగా మీరు హాయిగా పే చేసుకునేటటువంటి అవకాశం మీకు కల్పిస్తున్నాం. మీరే ఆలోచించండి, మన టీచింగ్ మీద కానీ, మన ఇన్స్టిట్యూట్ మీద కానీ, మనం ఇచ్చే క్వాలిటీ మీద కానీ ఎంత నమ్మకం లేకపోతే ఇన్ని ఇన్స్టాల్మెంట్స్, 12 ఇన్స్టాల్మెంట్స్ ఇస్తాం. ఎందుకంటే మీకు ఒక నెలలో టీచింగ్ నచ్చకపోయింది అనుకోండి, యూ విల్ జస్ట్ స్కిప్, రైట్? అవునా కదా? సో ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాం, ఇన్స్టాల్మెంట్స్ ఇస్తున్నామంటే క్వాలిటీ అలా ఉంటుంది. పూర్తిగా నమ్మి చక్కగా జాయిన్ అవ్వండి. ఫీజు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 70,000 అవుతుంది. సో ఈ లోపే జాయిన్ అవ్వండి. ఆలస్యం అమృతం విషం అంటారు, ఆలస్యం చేస్తే అమృతం కూడా విషం అవుతుంది. అవునా కదా? సో చక్కగా జాయిన్ అవ్వండి. యూపీఎస్సీ ప్రిపరేషన్ చక్కగా స్టార్ట్ చేయండి. మీ జీవితాలనే మార్చేస్తుంది ఈ ప్రిపరేషన్. మళ్ళీ చెప్తున్నాను, లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. మీరు హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అవ్వాలంటే 7893899553 ప్రత్యూష మేడం నెంబర్ కి ఫోన్ చేయండి అమ్మ. యూపీఎస్సీ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్సు ఫీజు ప్రెజెంట్ 15,000 మాత్రమే. వర్డ్ టు వర్డ్ డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. వన్ థింగ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ కోర్సెస్ ఈజ్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అండి. చాలా ఇన్ డెప్త్ ఇన్ డీటెయిల్ చెప్పడం అనేది జరుగుతుంది. ఒక్క ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ తో మీరు అన్ని రిఫరెన్స్ బుక్స్ అనేటటువంటివి
చక్కగా పూర్తిగా స్థాయిలో మీరు అర్థం చేసుకుంటారు. నాది హామీ, నేను మళ్ళీ చెప్తున్నాను, పూర్తిగా నమ్మకంతో పూర్తి ధైర్యంగా చెప్తున్నాను. ఎందుకంటే అంత ఇన్ డెప్త్ ఒక ఎమోషన్ తో చక్కగా కవర్ చేయడం అనేది జరిగింది. దీని యొక్క ఫీజు కూడా 20,000 అవుతుంది ఫస్ట్ ఏప్రిల్ నుంచి. సో ఈ లోపే జాయిన్ అవ్వండి. లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ కూడాను. ఓకేనా? మెజారిటీ ఆఫ్ ద క్లాసెస్ నేను సురేష్ సరే హ్యాండిల్ చేస్తాం. మీరు హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? ఒక్కసారి మన ఆఫ్లైన్ క్లాసెస్ గురించి తెలుసుకుని వెంటనే హిందూ అనాలిసిస్ లోకి వెళ్ళిపోదాం. ఐఎమ్ వెరీ సారీ ఫర్ ద డిలే. వినండి. రైట్, మరి మీ అందరికీ గుడ్ న్యూస్ అమ్మా. చాలా మంది స్టూడెంట్స్ సార్ హైదరాబాద్ లో కూడా మన ఇన్స్టిట్యూట్ పెట్టొచ్చు కదా, మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ లాంచ్ చేయొచ్చు కదా అని చెప్పి అడుగుతున్నారు. ఎస్, మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ భాగ్యనగరానికి కూడా వచ్చేస్తుంది. కొత్త బ్యాచ్ యొక్క క్లాసెస్ 6th ఏప్రిల్ నుంచి మొదలవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకేనా? అశోక్ నగర్ లోనే మన బ్రాంచ్ ఉంటుంది. సో విత్ ఇన్ 1 or 2 weeks మేము బ్రాంచ్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్ కూడా మీతో షేర్ చేస్తాము. ఈ లోపు ఎవరైనా జాయిన్ అవ్వాలి అంటే చక్కగా మీరు మన హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ కోసం అడ్మిషన్స్ ఓపెన్ అయినాయి. చక్కగా మీరు జాయిన్ అవ్వచ్చు. ఎక్కడైనా ఏ ప్లేస్ లో అయినా మన ఇన్స్టిట్యూట్ యొక్క ఫ్లేవర్ మిస్ అవ్వదు. డీటెయిల్డ్ గా, ఇన్ డెప్త్, ఓపిక్ గా ప్రతి ఫ్యాకల్టీ కేర్ తీసుకొని చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ హైదరాబాద్ లో మాత్రమే ఉంటుందా? మనకి విశాఖపట్నంలో కూడా ఉంది, శ్రీకాకుళంలో కూడా యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి. ఫీజు కేవలం 70,000 రూపాయలు మాత్రమే. 70,000 రూపాయలు కూడా ఒక్కసారి కట్టక్కర్లేదండి. మళ్ళీ చెప్తున్నాను, 5,000 per month, నెలకు 5,000 చొప్పున కూడా మీరు కట్టొచ్చు. ఫీ అనేటటువంటిది 1st ఏప్రిల్ నుంచి 80,000 అవ్వబోతుంది. 80,000 రూపాయలు అవ్వబోతుంది. సో ఈ లోపే చక్కగా జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. అండ్ ఆఫ్లైన్ లో కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ఆలోచించండి. రైట్, ఎంత క్వాలిటీ అనేది ఇవ్వబోతున్నామో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. 7893899553 ప్రత్యూష మేడం నెంబర్ ఫోన్ చేయండి. లేకపోతే ltxclasses.com మన వెబ్సైట్ ని విజిట్ చేసి కూడా మన కోర్సెస్ లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను, పూర్తి నమ్మకం పెట్టుకుని జాయిన్ అవ్వండి. ఈ నమ్మకం అయితే అసలు ఒమ్ము కాదు. ఓకేనా? మరి ఫస్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం హిందూ అనాలిసిస్ లో. వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కాంట్ చేంజ్ క్యాపిటల్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 గవర్నాన్స్ నాన్న. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటి జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్గా మీకు ఈ ఆర్టికల్ అర్థమవుతుంది. ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. సో ఈ 3 క్యాపిటల్ ఇష్యూ గురించి మీకు ఆల్రెడీ అవగాహన అయితే ఉంటుందని అనుకుంటున్నాను. సో కొంతమంది కర్ణాటక వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. సో వాళ్ళకు కూడా ఎంతో కొంత తెలుసని అనుకుంటున్నాను. బట్ కానీ మనం బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ని అనలైజ్ చేద్దాం. వినండి. సో ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యొక్క దిస్ 3 క్యాపిటల్ ఇనిషియేటివ్ ఏదైతే ఉంటుందో, డెసిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని హైకోర్టు ఖండించడం అనేటటువంటిది జరిగింది. రాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో, శాసనసభలకి ఈ క్యాపిటల్ని చేంజ్ చేయడం లేకపోతే క్యాపిటల్ని నిర్ణయించేటటువంటి హక్కులు లేవు అనే విధంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తన ఫైనల్ వెర్డిక్ట్ ఏదైతే ఉంటుందో అది తెలపడం అనేది జరిగింది. సో ఈ వెర్డిక్ట్లోకి పూర్తిగా వెళ్లే ముందు మనం అసలు ఈ పర్టికులర్ ఇష్యూ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం తెలుసుకుందాం. 2019 వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో వన్ ఆఫ్ ద ల్యాండ్ స్లైడింగ్ విక్టరీతో అధికారంలోకి రావడం అనేటటువంటి జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయ్యారు, మీ అందరికీ తెలుసు. 2019 వింటర్ సెషన్స్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రాష్ట్ర శాసనసభ సాక్షిగా ఒక మాట చెప్పడం అనేది జరిగింది. స్వయాన ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. ఏమని? మనకెందుకు 3 రాజధానులు ఉండకూడదు, ఇన్స్టెడ్ ఆఫ్ 1 క్యాపిటల్ దట్ ఈస్ అమరావతి అని చెప్పి ఆయన అన్నారు. సో ఈ 2020లో దీనికి సంబంధించినటువంటి ఒక బిల్ కూడా తీసుకురావడం అనేది జరిగింది. 2020లో విత్ మెనీ డ్రామాటిక్ ఈవెంట్స్. సో దిస్ ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏదైతే ఉంటుందో అది ఆంధ్రప్రదేశ్ డీసెంట్రలైజేషన్ అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ రీజియన్స్ బిల్ ఏదైతే ఉంటుందో దాన్ని పాస్ చేసి యాక్ట్ కింద మార్చడం అనేటటువంటి జరిగింది. ఈ బిల్లు ప్రస్తావన అండ్ దిస్ 3 క్యాపిటల్ డెసిషన్ అనేటటువంటిది అనౌన్స్ చేసిన వెనువెంటనే చాలా కాంట్రవర్సీకి ఇది దారితీయడం అనేది జరిగింది. ఇట్ ఈస్ వెరీ కాంట్రవర్షియల్ బిల్, మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. అండ్ ఈ బిల్ ద్వారా ఏం చేద్దాం అనుకుంటున్నారు? ప్రీవియస్ టీడీపీ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఒక ప్లాన్. టీడీపీ గవర్నమెంట్ ప్లాన్ ఏంటి?
అమరావతి అనేటటువంటి ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్ సిటీని నిర్మించాలి అనే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక ఐడియా చేశారు, ఒక ప్లాన్తో ముందుకు వచ్చారు. సో దాని బదులు అమరావతి ఒక్కటే క్యాపిటల్ కాకుండా ఆంధ్రప్రదేశ్కి 3 క్యాపిటల్స్ని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నంలో ఈ బిల్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో ఈ యాక్ట్ ప్రకారం మొత్తం ఆంధ్రప్రదేశ్కి ఎన్ని క్యాపిటల్స్ ఉండబోతున్నాయి? 3 క్యాపిటల్స్. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కింద విశాఖపట్నం ఉండబోతే, లెజిస్లేటివ్ క్యాపిటల్ కింద అమరావతి ఉండబోతుంది, జ్యుడిషియల్ క్యాపిటల్ కింద కర్నూలు ఉండబోతుంది అనే విధంగా చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఈ యాక్ట్ అనేటటువంటిది ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచే ఈ యాక్ట్ అనేది చాలా లీగల్ అండ్ ప్రొసీజరల్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తుందండి. అడుగున అడ్డంకులే ఉండడం అనేటటువంటిది జరిగింది ఈ చట్టానికి. అండ్ 3 క్యాపిటల్స్ డిసిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి. అందుకే లాస్ట్ ఇయర్ నవంబర్లో మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను, ప్రైమ్ మినిస్టర్ గారు ఫామ్ బిల్స్ని రిపీల్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయడం అనేటటువంటిది జరిగింది, ఈ 3 క్యాపిటల్స్ బిల్ని రిపీల్ చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఆయన ఒక మాట అన్నారు, ఏంటి 3 క్యాపిటల్ బిల్స్ని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తాం, లీగల్ లూప్ హోల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ తొలగించి అడ్డంకులని తొలగించుకొని మేము ఏం చేస్తాం, ఒక కొత్త సోఫిస్టికేటెడ్ చట్టంతో ముందుకు వస్తామనే విధంగా చెప్పారు. హీ నెవర్ అబాండాన్ ద ఐడియా ఆఫ్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ గవర్నెన్స్ ఆర్ ద ఐడియా ఆఫ్ 3 క్యాపిటల్స్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. రైట్, నెక్స్ట్ చూడండి. అయితే ప్రీవియస్ గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ అమరావతిలో ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్, హైటెక్ క్యాపిటల్ని నిర్మిస్తాము అని చెప్పినప్పుడు చాలామంది రైతులు, అమరావతి చుట్టుపక్కల 29 గ్రామాలకు చెందినటువంటి రైతులు మొత్తం 33,000 ఎకరాల భూమి ఏదైతే ఉంటుందో అది క్యాపిటల్ కోసం ఇవ్వడం అనేది జరిగింది. అఫ్ కోర్స్ ఫ్రీగా ఇవ్వలేదు, సమ్ మానిటరీ కంపెన్సేషన్ ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. అండ్ దాంతోపాటు వాళ్ళ ల్యాండ్ రేపు పొద్దున్న వాల్యూ పెరిగిన తర్వాత వాల్యూకి తగినట్టుగా వాళ్ళకి ఇస్తామని కూడా చెప్పడం అనేటటువంటిది జరిగింది. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అమరావతి సోల్ క్యాపిటల్గా ఉండదు, 3 క్యాపిటల్స్ ఉంటాయని ప్రకటించడంతో భూములు ఇచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా నిరసనలు, డెమాన్స్ట్రేషన్స్తో ముందుకు రావడం అనేటటువంటిది జరిగింది. ఫార్మర్ ప్రొటెస్ట్ ఏవైతే ఉన్నాయో మోర్ దెన్ 2 years, 2 ఏళ్లకు పైగా కంటిన్యూ అవ్వడం అనేటటువంటిది జరిగింది. అఫ్ కోర్స్ ఆ ప్రొటెస్ట్కి అపోజిషన్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తుంది అనే విధంగా కూడా కొంతమంది క్రిటిక్స్ చెప్తారు. దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా, టు బీ ప్రిసైజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి దిస్ 3 క్యాపిటల్ బిల్ ఏదైతే ఉంటుందో దానికి ఎగనెస్ట్గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సెవరల్ పిటిషన్స్ అనేవి రైతులు వేయడం అనేటటువంటిది జరిగిందమ్మా. సో దీస్ పొలిటికల్ అండ్ లీగల్ ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో వాటిని అధిగమించడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసింది, నవంబర్ 2021లో దిస్ బిల్ ఏదైతే ఉంటుందో, ఈ 3 క్యాపిటల్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని రిపీల్ చేయడానికి ఒక కొత్త బిల్ని ప్రవేశపెట్టారు. రైట్, సో ఆంధ్రప్రదేశ్ యొక్క ఫినాన్స్ మినిస్టర్ అయినటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ గారే ఈ రిపీల్ బిల్ని ప్రవేశపెట్టారు. ఆయనే ఫస్ట్ ఈ బిల్ని కూడా ప్రవేశపెట్టింది ఆయనే మొదటిసారి, అండ్ రిపీల్ బిల్ని కూడా ప్రవేశపెట్టింది శాసనసభలో ఆయనే. రైట్, కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ వెరీ ఫార్మ్ విత్ హిస్ డెసిషన్. 3 క్యాపిటల్స్ అయితే తీసుకొస్తామనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఫామ్గా ఉండడం అనేటటువంటిది జరిగింది, మొండిగా నిలబడడం అనేటటువంటిది జరిగింది. డిస్పైట్ ద రిపీల్ ఆఫ్ ద యాక్ట్, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వాజ్ ఫార్మ్ ఆన్ 3 క్యాపిటల్ డెసిషన్. 3 క్యాపిటల్ డెసిషన్ మీద మేము ఫామ్గా ఉన్నాము అండ్ ఒక లీగల్లీ వైబుల్ యాక్ట్తో మేము ముందుకు వస్తాము అనే విధంగా చీఫ్ మినిస్టర్ శాసనసభ సాక్షిగా చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏం చెప్తుంది, ఎందుకు ఈ 3 క్యాపిటల్ బిల్ని మేము తీసుకురావడం అనేది జరిగింది. దిస్ 3 క్యాపిటల్ బిల్ ఈజ్ ఫార్మలీ నోన్ యాజ్ ఆంధ్రప్రదేశ్ డీసెంట్రలైజేషన్ అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ రీజియన్స్ బిల్. ఎందుకు తీసుకొచ్చాము అంటే ఇది వెరీ ఇంపార్టెంట్ అమ్మా. డిస్ట్రిబ్యూటెడ్ అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అని చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో డెవలప్మెంట్ ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం అవ్వకుండా ఇంక్లూజివ్గా ఉండాలి, గ్రోత్లో అన్ని ప్రాంతాలు పార్టిసిపేట్ చేయాలి, అన్ని ప్రాంతాలకి సమాన ప్రాతినిధ్యం అనేటటువంటిది ఇవ్వాలి అని చెప్పి ఏం చేశారు, ఈ చట్టం తీసుకొస్తున్నాము అని చట్టం తీసుకురావడం అనేది జరిగింది అని చెప్పి గవర్నమెంట్ చెప్పడం అనేటటువంటిది జరిగిందమ్మా. సో గవర్నమెంట్కి ఎప్పుడైతే ఈ వ్యతిరేకత అనేది రావడం అనేది జరిగిందో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కేమ్ అప్ విత్ ఇట్స్ ఓన్ ఆర్గ్యుమెంట్స్. మేము తీసుకురావడానికి కారణం అంటే ఫస్ట్ ఏం చెప్పింది, డిస్ట్రిబ్యూటెడ్ అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అని చెప్పింది. దాంతోపాటు ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్సెస్ కూడా చూపించింది. సౌత్ ఆఫ్రికా ఎగ్జాంపుల్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా చూపించడం అనేటటువంటి జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఆఫ్రికా కూడా 3 క్యాపిటల్ సిటీస్ అనేవి ఉన్నాయి. ఒకటి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రిటోరియా ఉంది,
జ్యుడిషియల్ క్యాపిటల్గా బ్లోమ్ ఫౌంటైన్ ఉంది అండ్ లెజిస్లేటివ్ క్యాపిటల్గా కేప్ టౌన్ ఉండడం అనేది జరిగింది. ఇన్ ద లైన్ సిమిలర్ టు సౌత్ ఆఫ్రికా వై కాంట్ ఆంధ్రప్రదేశ్ కమప్ విత్ 3 క్యాపిటల్స్ అని చెప్పి మనకి ప్రభుత్వం వాదిస్తుంది. అండ్ దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ తర్వాత మొదలైనటువంటి అల్లర్లు ఏవైతే ఉంటాయో వాటి నేపథ్యాన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. కేసీ శివరామకృష్ణన్ కమిటీ అంటారు. ఈ కమిటీ కూడా ఏం రికమెండ్ చేయడం అనేటటువంటి జరిగింది, ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ ఒక ప్రాంతానికి పరిమితం అవ్వకుండా వివిధ ప్రాంతాలకి విస్తరిస్తే చాలా బాగుంటుంది, డిస్ట్రిబ్యూటెడ్ డెవలప్మెంట్ ఉంటే చాలా బాగుంటుంది అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ చెప్తున్నాను, కేసీ శివరామకృష్ణన్ కమిటీ 3 క్యాపిటల్స్ తీసుకురావాలని చెప్పలేదు, డెవలప్మెంట్ డిస్ట్రిబ్యూట్ చేయాలని మాత్రమే చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో ఈ కమిటీ రికమెండేషన్స్ని గవర్నమెంట్ చూపిస్తుంది, కానీ కేసీ శివరామకృష్ణన్ కమిటీ యొక్క రికమెండేషన్స్ ఉద్దేశం ఏంటి, ఆ కమిటీ చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే, ఇప్పుడు విశాఖపట్నం ఉంది, విశాఖపట్నాన్ని యొక్క రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసి, ఇప్పుడు విశాఖపట్నం దగ్గర ఒక న్యాచురల్ పోర్ట్ ఉంది, సో దాని ఒక పోర్ట్ సిటీగా డెవలప్ చేయొచ్చు, లేకపోతే ఒక స్మార్ట్ సిటీగా డెవలప్ చేయొచ్చు, అవునా కాదా? రైట్. లేకపోతే ఇప్పుడు ఫిషరీస్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో, ఫిషరీస్ ఇండస్ట్రీ, షిప్పింగ్ ఇండస్ట్రీ, వీటన్నింటిలో కూడా విశాఖపట్నంని ఒక హైటెక్ జోన్గా తయారు చేయొచ్చు, అవునా కాదా? నెక్స్ట్ రాయలసీమ ఆర్క్ ఏదైతే ఉంటుందో రాయలసీమ ఆర్క్ని కూడా డెవలప్ చేయొచ్చు. ఎలాగా? హైదరాబాదు, కర్నూలు, అనంతపురం, బెంగళూరు హైవే ఏదైతే ఉంటుందో ఈ హైవేలన్నీ అనుసంధానం చేయడం ద్వారా రాయలసీమను కూడా మనం డెవలప్ చేయొచ్చు. కాళహస్తి స్పైన్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా డెవలప్ చేయొచ్చు. ఎలాగా? నడికుడి, కాళహస్తి రైల్వే లైన్ ఏదైతే ఉంటుందో ఆ రైల్వే లైన్ నిర్మించడం ద్వారా ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చేయొచ్చు. సో ఇలా డిస్ట్రిబ్యూటెడ్ డెవలప్మెంట్ అనేటటువంటిది చేయండి. ఈ డిస్ట్రిబ్యూటెడ్ డెవలప్మెంట్, డిస్ట్రిబ్యూటెడ్ గ్రోత్ అనేది ఉండాలి, కానీ 3 క్యాపిటల్స్ ఫామ్ చేయండి అనే విధంగా శివరామకృష్ణన్ కమిటీ ఏం చెప్పలా. బట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ కమిటీ రికమెండేషన్స్ని బ్యాక్ చేసుకుంటూ, ఈ కమిటీ రికమెండేషన్స్ని బేస్ చేసుకుంటూ తనను తాను సమర్థించుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. స్పర్ ఈక్విటబుల్ గ్రోత్ ఇన్ ఆల్ రీజియన్స్ ఆఫ్ ద స్టేట్, రాష్ట్రంలో అన్ని రీజియన్స్కి ఈక్విటబుల్ గ్రోత్ అనేటటువంటిది లభిస్తుంది అనే విధంగా కూడా గవర్నమెంట్ చెప్తుంది. అండ్ దాంతోపాటు ఫ్యూచర్ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ డిఫరెంట్ రీజియన్స్ తగ్గుతాయి. ఇప్పుడు తెలంగాణ డిమాండ్ అనేటటువంటిది ఎందుకు తీవ్రతరం అవ్వడం అనేటటువంటి జరిగింది, తెలంగాణ డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది, కానీ మనకి 2000 సంవత్సరం నుంచి ఎందుకు తీవ్రతరం అవుతుంది అంటే, రిసోర్సెస్ వర్ మేజర్లీ డామినేటెడ్ బై ఆంధ్ర పీపుల్ అనే పెర్సెప్షన్ తెలంగాణ పీపుల్లో బలంగా నాటుకుపోవడం వల్ల. సో ల్యాండ్ మాది, రిసోర్సెస్ మావి, కానీ వాటిని ఎవరు డామినేట్ చేస్తున్నారు, ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఆంధ్ర పీపుల్కి ఉపయోగపడుతుంది. సో మరి తెలంగాణ పీపుల్కి ఎప్పుడు రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది, తెలంగాణ పీపుల్ ఎప్పుడు డెవలప్ అవుతారు అనే విధంగా సెపరేట్ స్టేట్ ఆఫ్ తెలంగాణకి డిమాండ్స్ పెరిగినాయి కదా. సో ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ రేపు పొద్దున రాకుండా ఉండాలి అంటే ఒక ప్రాంతం అండర్ డెవలప్డ్గా ఉండకూడదు. అన్ని ప్రాంతాలు ఎప్పుడైతే డెవలప్ అవుతాయో అప్పుడు ఫ్యూచర్ కాన్ఫ్లిక్ట్స్ని అవాయిడ్ చేయొచ్చు అని చెప్పి గవర్నమెంట్ తన ఆర్గ్యుమెంట్స్తో ముందుకొచ్చింది. మరి నౌ లెట్ us look at ఆర్గ్యుమెంట్స్ అగైన్స్ట్ దిస్ మెజర్ అండి, దిస్ 3 క్యాపిటల్ డెసిషన్. చూడండి, సో కొంతమంది ఈ 3 క్యాపిటల్ డెసిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని తప్పు పడతా ఉంటారు. సమ్ ఎక్స్పర్ట్స్, సమ్ స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పే మొదటి కారణం ఏంటి అంటే, గవర్నమెంట్ యొక్క ఫంక్షనింగ్కి డెసిషన్ హడ్డుల్ లాగా ఉంటుంది. స్టేట్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ మిషనరీ ఏదైతే ఉంటుందో, ఎగ్జిక్యూటివ్ మిషనరీ అంతా ఒక 400 నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఎక్కడో విశాఖపట్నంలో ఉంటే గవర్నమెంట్ సమర్థవంతంగా పనిచేస్తుందా, పని చేయగలదా అంటే చేయలేదు అనే విధంగా కొంతమంది చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ డిమోటివేటింగ్ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్సెస్. సో మీరు ఎక్కడ చూసుకున్నా, ఏ దేశంలో ఇలా మల్టిపుల్ క్యాపిటల్స్ ఉన్నటువంటి ఏ కంట్రీ మనం చూసుకున్నా వాళ్ళు పెద్దగా గ్రో అయినట్టు ఏమీ లేదు, అడ్మినిస్ట్రేటివ్లో హడ్డిల్స్ తప్ప. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా పేరు చెప్తున్నా, సౌత్ ఆఫ్రికా ఇట్ ఈస్ నాట్ ఏ డెవలప్డ్ కంట్రీ కదా. అదే ఈ డెసిషన్ అమెరికా కానీ, లేకపోతే యూకే కానీ, లేకపోతే ఆస్ట్రేలియా కానీ ఇలాంటి డెవలప్డ్ కంట్రీస్ ఫాలో అవుతున్నాయి అనుకోండి, యూ కెన్ హ్యాపీలీ గో విత్ దిస్ డెసిషన్. బట్ కానీ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్సెస్ చూస్తూ కూడా మీరు ఎలాగ ఈ 3 క్యాపిటల్ డెసిషన్స్తో ముందుకెళ్తున్నారు అనే విధంగా కొంతమంది అంటారు. థర్డ్ ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్ చూడండి, అదర్ రీజియన్స్ నాట్ సూటబుల్ ఫర్ ఇంటెన్స్ డెవలప్మెంట్. సో డెవలప్మెంట్ మామూలుగా జరగడం వేరు, క్యాపిటల్ రేంజ్లో డెవలప్మెంట్ జరగడం వేరు. ఒక ప్రాంతాన్ని లేకపోతే ఒక సిటీని నువ్వు క్యాపిటల్ చేస్తున్నావు అంటే ఇంటెన్స్ డెవలప్మెంట్కి చేయాలి తప్పకుండా, విపరీతమైన కన్స్ట్రక్షన్స్ ఇవి అవి చేయాలి. ఇప్పుడు విశాఖపట్నం లాంటి ఎకలాజికలీ ఫ్రెజైల్ జోన్స్ ఏవైతే ఉన్నాయో, సో అక్కడ నువ్వు కన్స్ట్రక్షన్స్ కానీ లేకపోతే ఇలాంటి యాక్టివిటీస్ చేయగలవా అంటే చేయడం అనేటటువంటిది కుదరదు. సో అన్ని ప్రాంతాలు ఇంటెన్స్ డెవలప్మెంట్కి నోచుకుంటాయా అంటే నోచుకోవడం అనేటటువంటిది జరగదు. ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలో వాటర్ అనేది తక్కువ, ఒక క్యాపిటల్ రీజియన్కి వాటర్ స్కేర్సిటీ అనేటటువంటిది రాకూడదు,
అవునా కాదా? రైట్. అండ్ దిస్ ఈజ్ వెరీ క్యాపిటల్ ఇంటెన్సివ్ మెజర్. ఒక క్యాపిటల్ని ఏర్పాటు చేయడానికి మన దగ్గర డబ్బులు లేనప్పుడు 3 క్యాపిటల్స్ని ఎలాగ మనం నిర్మిస్తాము? క్యాపిటల్ అంటే ఇక్కడ పెట్టుబడి అని అర్థం అమ్మ. ఇక్కడ రాజధాని అని కాదు, పెట్టుబడి. చాలా ఎక్కువ పెట్టుబడి అవసరం అవుతుంది. మరి ఆ డబ్బంతా మన దగ్గర ఉందా అంటే లేదు. అందుకే ఇది ప్రాక్టికల్లీ నాట్ వైబుల్ అని చెప్పి కొంతమంది చెప్తారు. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. విశాఖపట్నం లాంటి సిటీస్ ఏవైతే ఉంటాయో ఎకలాజికలీ వెరీ ఫ్రెజైల్ సిటీస్. సో అలాంటి సిటీస్లో హెవియర్ అండ్ ఇంటెన్సివ్ కన్స్ట్రక్షన్స్, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అనేవి ఆ సిటీ యొక్క భౌగోళిక నైసర్గిక స్వరూపాలనే కంప్లీట్గా మార్చేస్తుంది అనే విధంగా కొంతమంది చెప్తారు. అండ్ విశాఖపట్నం ఈజ్ ప్రోన్ టు న్యాచురల్ డిజాస్టర్స్. మీ అందరికీ తెలుసు, అది విశాఖపట్నం ఈ మధ్య చాలా వల్నరబిలిటీస్ని ఎక్స్పోజ్ చేయడం అనేటటువంటిది జరిగింది. ముఖ్యంగా హుద్హుద్ తుఫాను, ఇలాంటి తుఫానుల బారిన చాలా పడ్డం అనేటటువంటిది జరిగింది. మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. అండ్ దాంతోపాటు రీసెంట్గా ఈ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఇన్సిడెంట్ కూడా జరగడం అనేది జరిగింది. ఒకవేళ క్యాపిటల్గా ఒకవేళ విశాఖపట్నం ఉంటే విశాఖపట్నంలో పాపులేషన్ సిగ్నిఫికెంట్గా పెరుగుతుంది. మరి అంతమంది పీపుల్ యొక్క లైఫ్స్ని మనం డేంజర్లో పెడతామా? అది కరెక్టేనా అని చెప్పి కొంతమంది ఎగనెస్ట్గా మాట్లాడడం అనేటటువంటి జరుగుతుంది ఈ 3 క్యాపిటల్ డెసిషన్స్కి. మరి ఇప్పుడు తన రీసెంట్ వెడ్డిక్ట్లో హైకోర్టు ఎలాంటి జడ్జిమెంట్ అనేటటువంటిది ఇచ్చింది చూడండి. హైకోర్టు తన ఫైనల్ వెడ్డిక్ట్ ఇచ్చింది ఇష్యూలో, తన తుది తీర్పు ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. కోర్టు ఏం చెప్పింది అంటే రాష్ట్ర ప్రభుత్వానికి పవర్స్ లేవు. ఏ పవర్స్ లేవు? క్యాపిటల్ని చేంజ్ చేసేటటువంటి పవర్స్ కానీ, అమరావతిని రాజధాని పొజిషన్ నుంచి రిమూవ్ చేసేటటువంటి పవర్స్ కానీ రాష్ట్ర శాసనసభకు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ లేవు అనే విధంగా హైకోర్టు చెప్పడం అనేటటువంటి జరిగింది. అమరావతి ఓన్లీ లెజిస్లేటివ్ క్యాపిటల్గా మాత్రమే పరిమితం చేసేటటువంటి హక్కులు కూడా లేవు. అమరావతి షుడ్ హ్యాండిల్ దిస్ 3 వింగ్స్ ఆఫ్ ద స్టేట్, దట్ ఈస్ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ అమరావతిలోనే ఉండాలి అనే విధంగా మనకి హైకోర్టు చెప్పడం అనేటటువంటి జరిగింది. అండ్ దాంతోపాటు గవర్నమెంట్ అండ్ సిఆర్డిఏ, క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉంటుందో, యాజ్ పర్ ఏపీ సిఆర్డిఏ యాక్ట్ ఏదైతే ఉంటుందో, అంటే మునుపు టీడీపీ గవర్నమెంట్ చేసినటువంటి చట్టం ఏదైతే ఉంటుందో దాని ప్రకారం, దానిలో పొందుపరిచినటువంటి రూల్స్ ప్రకారం బోత్ గవర్నమెంట్ అండ్ సిఆర్డిఏ ఏదైతే ఉంటుందో అవి యాక్ట్ చేయాలి అనే విధంగా మనకి హైకోర్టు చెప్పడం అనేటటువంటి జరిగింది. కోర్టు ఇంకొకటి ఏం చెప్పడం అనేటటువంటి జరిగింది అంటే ఈ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో రైతులకి సిఆర్డిఏకి మధ్య ఒక అగ్రిమెంట్ జరిగింది. క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీకి మధ్య ఒక అగ్రిమెంట్ అనేటటువంటి జరిగింది. ఈ అగ్రిమెంట్ ఇర్రివోకబుల్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అనే విధంగా చెప్పారండి. స్టాట్యూటరీ అగ్రిమెంట్ అని కూడా చెప్పారు. స్టాట్యూట్ అంటే చట్టం అండి, చట్టబద్ధంగా చేసినటువంటి అగ్రిమెంట్ వాళ్ళిద్దరి మధ్య. అండ్ ఇట్ ఈస్ ఇర్రివోకబుల్, దాన్ని రివర్స్ చేయడం అనేటటువంటిది కుదరదు. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అని చెప్పి అన్నారు. అంటే రైతులు తమ యొక్క ల్యాండ్ని తమ ఇష్టపూర్వకంగా మా తరపున సిఆర్డిఏ దాన్ని మెయింటైన్ చేయాలనే విధంగా రైతులు రాసి ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. దీన్ని రివర్స్ చేసేటటువంటి పని తప్పు అనే విధంగా మనకి కోర్టు ఏదైతే ఉంటుందో కోర్టు చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఒకవేళ ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఏపీసీఆర్డీఏ యాక్ట్లో ఉండేటటువంటి రూల్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఒకవేళ వైలేట్ చేస్తే మళ్ళీ కోర్టు అనేటటువంటిది ఇంటర్వ్యూన్ అవుతుంది, కోర్టు జోక్యం చేసుకుంటుంది అని చెప్పి మరొక్కసారి హైకోర్టు ఏదైతే ఉంటుందో తన తుది తీర్పుని వెలువరించడం అనేటటువంటిది జరిగింది. అఫ్ కోర్స్ యాజ్ యూజువల్ అపోజిషన్లో ఉన్నటువంటి టీడీపీ లీడర్స్ వీళ్ళందరూ సో ఈ నిర్ణయాన్ని స్వాగతించడం అనేది జరిగింది, వెల్కమ్ చేయడం అనేటటువంటిది కూడా జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్ అమ్మ. సో ఇన్ డీటెయిల్ ఇన్ డెప్త్ ఈ ఆర్టికల్ మీకు చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి, 3 క్యాపిటల్స్ ఉండడం కరెక్టా, సింగిల్ క్యాపిటల్ అనేటటువంటిది ఉండడం కరెక్టా? ఎస్ ఆర్ నో చెప్పడమే కాదు, కరెక్ట్ సార్ కరెక్ట్ కాదని చెప్పడమే కాదు, బ్యాక్ యువర్ ఆన్సర్స్ విత్ ఎ ఫ్యూ రీజన్స్, ఎందుకు మీరు అలా అనుకుంటున్నారని చెప్పి కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. చూద్దాం ఎవరి అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. ఓకేనా? మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినాలి నాన్న. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. క్వాడ్ మీట్స్ అమిడ్ టెన్షన్స్ ఓవర్ ఉక్రెయిన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం మాట్లాడుకోవడం అనేటటువంటి జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మా. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకున్నానండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. బేసిక్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది, జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే ముందు మీకు క్వాడ్ అంటే ఏంటో తెలుసుకోవాలి, క్వాడ్ యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం తెలుసుకోవాలి, క్వాడ్లో ఏ నేషన్స్ ఉంటాయో మనం తెలుసుకోవాలి, తర్వాత ఈ న్యూస్లోకి ఏమొచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. వినండి అమ్మా.
సో మొదట న్యూస్లోకి ఏం రావడం అనేటటువంటి జరిగింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అండ్ జపాన్, ఆస్ట్రేలియా లీడర్స్ ఎవరైతే ఉన్నారో సడన్గా యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ గారు హోస్ట్ చేసినటువంటి క్వాడ్ సమిట్లో పార్టిసిపేట్ చేయడం అనేటటువంటిది జరిగింది. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్లో ఎన్ని నేషన్స్ ఉంటాయి మీకు ఇప్పటికే అర్థమైంది అనుకుంటున్నాను. మొత్తం 4 నేషన్స్ ఉంటాయి. 4 నేషన్స్ ఏంటండి? ఫస్ట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, తర్వాత ఏంటండి ఆస్ట్రేలియా, మూడవది ఏంటండి జపాన్, నాలుగవది ఏంటమ్మా ఇండియా. అర్థమైందా? ఓకేనా? సో సడన్గా ఈ క్వాడ్ సమిట్ ఏదైతే ఉంటుందో దాన్ని యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ హోస్ట్ చేయడం అనేటటువంటి జరిగింది. అండ్ ఈ సమిట్లో కొన్ని అనౌన్స్మెంట్స్ కూడా చేశారు. ఏంటి? న్యూ మెకానిజం ఫర్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ ఇన్ ద ఇండో పసిఫిక్ రీజన్. ఇండో పసిఫిక్ రీజన్ అంటే ఏంటమ్మా? ఇండియన్ ఓషన్ అండ్ దాంతోపాటు పసిఫిక్ ఓషన్ కలిపి ఉన్నటువంటి రీజన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇండో పసిఫిక్ రీజియన్ అని చెప్పి అనడం అనేటటువంటి జరుగుతుంది. వెరీ వెరీ సింపుల్, రైట్? ఇండో పసిఫిక్ రీజియన్లో హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అనేటటువంటిది అందించడం కోసం అండ్ దాంతోపాటు ఉక్రెయిన్ క్రైసిస్ యొక్క ఇంపాక్ట్ క్వాడ్ నేషన్స్ మీద ఎలా పడుతుంది, ఇండో పసిఫిక్ రీజియన్ మీద ఏ విధంగా పడుతుంది అనే విధంగా డిస్కస్ చేయడం కోసం ఈ సమిట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొచ్చారండి. ఎందుకంటే ఈ దేశాల యొక్క పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉక్రెయిన్లో చిక్కుకోవడం అనేది జరిగింది, స్టాండ్ అవ్వడం అనేటటువంటి జరిగింది. మరి వాళ్ళందరినీ అక్కడ నుంచి ఎవాక్యుయేట్ చేయించి వాళ్ళ స్వదేశాలకు పంపించాలి కదా. సో కొంత అసిస్టెన్స్ అనేటటువంటిది అవసరం. సో అందుకే సడన్గా వీళ్ళు మీట్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నౌ క్వాడ్ అంటే ఏంటి అసలు? ప్రిలిమ్స్కి చాలా ఇంపార్టెంట్ అండి, మళ్ళీ చెప్తున్నాను. జిఎస్ పేపర్ 2 మెయిన్స్కి కూడా ఇది చాలా ఇంపార్టెంట్. క్వాడ్ సింప్లీ స్టాండ్స్ ఫర్ క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అని చెప్పి అంటాం. ఇట్ ఈస్ అన్ ఇన్ఫార్మల్ డైలాగ్. డైలాగ్ అంటే చర్చ అని చెప్పి అనడం అనేటటువంటి జరుగుతుంది. వీళ్ళందరూ కలిసి చర్చించడానికి ఒక ప్లాట్ఫామ్ అనేది ఏర్పాటు చేసుకున్నారు. దాన్నే మనం క్వాడ్ అంటాం. క్వాడ్ అనేటటువంటిది ఇన్ఫార్మల్ స్ట్రాటజిక్ డైలాగ్. ఫార్మల్గా కాదు. ఫార్మల్గా అయితే ఏం చేయాలి? ఒక స్టాట్యూటో, ఒక కన్వెన్షనో, ఒక అగ్రిమెంటో సైన్ చేసి 4 కంట్రీస్ ఒక ఎలియన్స్గా ఏర్పడితే అది ఫార్మల్ డైలాగ్ అంటాం. కానీ ఇది ఇన్ఫార్మల్ స్ట్రాటజిక్ డైలాగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ నేషన్స్ మధ్య? ఇండియా, యుఎస్ఏ, జపాన్ అండ్ ఆస్ట్రేలియా, ఈ 4 నేషన్స్ మధ్య. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ క్వాడ్? ఫ్రీ, ఓపెన్ అండ్ ప్రాస్పరస్ ఇండో పసిఫిక్ రీజియన్. క్వాడ్ నేషన్స్లో నువ్వు ఎక్కడికి వెళ్ళినా లేకపోతే నలుగురిని నిల్చోబెట్టి అడిగినా వీళ్ళు బయటకి ఏం చెప్తారు? వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఫార్మింగ్ క్వాడ్ అంటే ఎక్స్ప్లిసిట్ రీజన్ ఏం చెప్తారు నాన్న అంటే ఫ్రీ, ఓపెన్ అండ్ ఇండో పసిఫిక్ రీజన్ అని చెప్పి కథలు చెప్తారు. కానీ ఇంప్లిసిట్ రీజన్ బయటకి చెప్పకుండా లోపల వీళ్ళకి తెలిసినటువంటి రీజన్ అంటే మాకు మాత్రమే తెలుసు వేరే వాళ్ళకి తెలియదు అని అనుకుంటున్నటువంటి రీజన్ ఏంటి? టు చెక్ చైనా. చైనా యొక్క డామినెన్స్, చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇండో పసిఫిక్ రీజియన్ మీద పడకూడదు అని చెప్పి క్వాడ్గా వీళ్ళు ఏర్పడడం అనేది జరిగింది. ఈ ఐడియాని ఫస్ట్ ఎవరిచ్చారండి అంటే జపాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి షింజో అబే ఎవరైతే ఉన్నారో ఆయన 2007లో ఇవ్వడం అనేటటువంటిది ఈ ఐడియాతో ముందుకు రావడం అనేది జరిగింది. కానీ ఆస్ట్రేలియా ఏదైతే ఉంటుందో ఆస్ట్రేలియా ఈ ఐడియాకి నిరాకరించడంతో, ఎందుకంటే ఆస్ట్రేలియా యొక్క ప్రొడక్ట్స్ చాలా వరకు చైనాకి ఎక్స్పోర్ట్ అవుతాయి. ఆస్ట్రేలియా చాలా వరకు చైనా మీద డిపెండ్ అయి ఉండడం అనేటటువంటి జరిగింది. సో చైనాకి ఇది ఎలా ఏ సిగ్నల్ ఇస్తుందో, చైనా దీన్ని క్వాడ్ గ్రూపింగ్ ఎలా అర్థం చేసుకుంటుందో అని చెప్పి ఆస్ట్రేలియా వెనక్కి తగ్గడం అనేది జరిగింది. ఇది ఒక రూపాంతరం, ఒక షేప్ అవ్వలేదు క్వాడ్. మళ్ళీ తర్వాత డిసెంబర్ 2012లో 2012లో అదే వ్యక్తి షింజో అబే గారు ఎవరైతే ఉన్నారో ఆయన మళ్ళీ ఏషియాస్ డెమోక్రటిక్ సెక్యూరిటీ డైమండ్ అనేది ఒకటితో ఏర్పాటు అవ్వాలి. డైమండ్ అంటే ఏంటి? ఇలా 4 ఉంటాయి కదా. సో ఆ విధంగా ఈ 4 కంట్రీస్ కలిపి ఇలా ఏర్పడాలి అని చెప్పి ఆయన అండం అనేటటువంటి జరుగుతుంది. మళ్ళీ ఈయన ఈ ఐడియాతో ముందుకు రావడం అనేది జరుగుతుంది. అప్పుడు ఈ ఐడియా షేప్ అవ్వదు. అండ్ నవంబర్ 2017లో 2017 నవంబర్లో క్వాడ్ అనేది ఫైనల్గా ఫామ్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది బిట్వీన్ దీస్ 4 నేషన్స్. వన్ ఈజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రెండవది ఆస్ట్రేలియా, మూడవది జపాన్, నాలుగవది ఇండియా. మరి వీళ్ళు చైనాని కర్బ్ చేస్తున్నారు, కంట్రోల్ చేయాలనుకుంటున్నారు అని చెప్తున్నాం కాబట్టి మరి చైనాతో వీళ్ళకి ఏదో ఒక ఇబ్బంది ఉండాలా లేదా? ఏదో ఒక ఇబ్బంది తప్పకుండా ఉండాలి. లేకపోతే చైనా మీద ఎందుకు వీళ్ళందరికీ కోపం కదా? సో మరి ఒక్కొక్క కంట్రీకి చైనాతో ఎలాంటి ఇబ్బంది ఉంది అది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వినండి, చూడండి. క్వాడ్ నేషన్స్ అండ్ దేర్ ఇష్యూస్ విత్ చైనా. మొదట యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి చైనాతో ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి? చైనాతో ఉన్న ప్రాబ్లం ఏంటి? చైనా అనేటటువంటిది యుఎస్ హెజిమోనీకి ఒక థ్రెట్గా మారడం అనేటటువంటి జరిగింది. హెజిమోనీ అని ఎప్పుడైనా అన్నాను అంటే డామినెన్స్ అని గుర్తుపెట్టుకోండి.
పెత్తం అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో ప్రపంచం మీద నేను పెద్దన్నగా ఉండాలి, నేనే డామినెంట్ పవర్గా ఉండాలి అని యుఎస్ అనుకుంటుంది. ఒకవేళ ఆ పొజిషన్కి ఇండియా వెళ్తే ఇండియా కూడా అదే అనుకుంటుంది, అవునా కదా? సో యుఎస్ హెజిమోనీకి థ్రెట్గా ఎవరున్నారు? చైనా ఉంది. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో చైనా అనేది ఎకనామికల్గా చాలా ప్రాస్పర్ అయింది, మిలిటరీని కూడా మోడర్నైజ్ చేసుకుంటుంది, న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా సమకూర్చుకోవడం అనేటటువంటిది జరుగుతుంది, రైట్? సో యుఎస్ హెజిమోనీకి థ్రెట్ అయినటువంటి చైనాని కంట్రోల్ చేయాలి అంటే, సో చైనాని ఫస్ట్ రీజనల్గా కంట్రోల్ చేయాలి, ఇండో పసిఫిక్ రీజియన్లో అది ఎదగకుండా చూడాలి అనే లక్ష్యంతో యుఎస్ ముందుకెళ్తుంది. ఏ కంట్రీ అయినా హెజిమోన్ అవ్వాలి అంటే 2 థింగ్స్ ఉండాలండి. మొదటిది ఏముండాలమ్మా అంటే మనీ ఉండాలి, డబ్బు అనేటటువంటిది ఎప్పుడూ ఉండాలి, ఎకానమికల్గా చాలా స్ట్రాంగ్ ఉండాలి. రెండవది ఏంటి? మిలిటరీ వైజ్గా స్ట్రాంగ్ ఉండాలి. రెండింట్లో కూడా మనకి చైనా ముందుకెళ్తుంది. మనకి 2013లో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లేదా వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్తో కూడా ముందుకు వచ్చింది. చాలా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ని ఫండ్ చేస్తుంది. తన డెట్ ట్రాప్ పాలసీ అంటే వేరే కంట్రీస్కి అప్పిచ్చి ఆ కంట్రీస్ యొక్క రాజకీయాల్లోనూ అంతర్గత విషయాల్లో కూడా జోక్యం చేసుకునేటటువంటి ప్రయత్నం కూడా మనకి చైనా రీసెంట్ టైమ్స్లో చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆర్థిక వ్యవస్థ ఎకానమీ అనేటటువంటిది తన చేతుల్లో ఫుల్ కంట్రోల్లో ఉండాలి అంటే ట్రేడ్ రూట్స్ అనేటటువంటివి తన కంట్రోల్లో ఉండాలి, అవునా కదా? సో వాణిజ్యం జరిగేటటువంటి రూట్స్ తన కంట్రోల్లో ఉన్నాయి అనుకోండి, మార్గాలు, అప్పుడు తప్పకుండా ఎకానమీ అనేటటువంటిది బాగుంటుంది. చైనా ఆల్రెడీ వరల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఎదిగింది. సో ప్రపంచంలో ఏది కావాలన్నా చైనాలో తయారవుతుంది. చైనాలో తయారైనవన్నీ ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ అవ్వాలంటే రూట్స్ తన కంట్రోల్లో ఉండాలి కదా, ట్రేడ్ రూట్స్ అనేటటువంటివి. సో ట్రేడ్ రూట్స్ కంట్రోల్లో ఉండడానికి వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ అనేటటువంటి తీసుకురావడం అనేటటువంటి జరిగింది. ట్రేడ్ ఎక్కువగా ఎలా జరుగుతుంది? సముద్ర మార్గాల గుండా జరుగుతుంది, మ్యారిటైమ్ ట్రేడ్ అంటాం, రైట్? ఈ సముద్ర మార్గాలు, ఈ మ్యారిటైమ్ రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి తన కంట్రోల్లో ఉండాలని చెప్పి చైనా ఇండో పసిఫిక్ రీజియన్లో కాస్త ఇన్ఫ్లుయెన్స్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. దాన్ని ఆదిలోనే అరిచివేయాలని చెప్పి యుఎస్ చూస్తుంది, ఎందుకంటే యుఎస్ హెజిమోనీకి చైనా థ్రెట్గా ఉంది కాబట్టి. అండ్ చైనీస్ ఇంక్రీజింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ఈస్ట్ ఏషియా, తూర్పు ఏషియా ప్రాంతాల్లో చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది పెరుగుతుంది. రీసెంట్ ఎగ్జాంపుల్ మనం ఆర్సెప్ చూసుకోవచ్చు, రైట్? రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అని చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. వరల్డ్స్ బిగ్గెస్ట్ ట్రేడ్ డీల్ అమ్మా ఇది, రైట్? ఇట్ కంప్రైజెస్ ఆఫ్ 15 నేషన్స్. 15 నేషన్స్లో 10 నేషన్స్ ఏషియన్ నేషన్స్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. నాకు అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఎన్ని 10 చెప్పేశాను కదా, ఏవేవో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ ద ఓన్లీ ల్యాండ్ లాక్డ్ కంట్రీ ఎమాంగ్ ఏషియన్ నేషన్స్ ఏంటో కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ ఎవరికైనా ఏషియన్ గురించి తెలియకపోతే ఏషియన్ ఎల్టీఎక్స్ క్లాస్ అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేయండి. నేను చేసిన వీడియో డీటెయిల్డ్గా ఒక వీడియో చేశాను, ఒక వరల్డ్ టూర్ లాగా చక్కగా నేర్చుకుంటారు మీరు. ఆ వీడియో అనేది తప్పకుండా మీరు చూడండి. ఏషియన్ 10 నేషన్స్ అండ్ దాంతోపాటు చైనా, దాంతోపాటు ఆస్ట్రేలియా అండ్ దాంతోపాటు న్యూజిలాండ్ అండ్ దాంతోపాటు సౌత్ కొరియా అండ్ దాంతోపాటు జపాన్, ఇవి కలిపి మనకి ఎలా ఏర్పడడం అనేది జరిగింది? ఆర్సెప్ అగ్రిమెంట్ చేసుకోవడం అనేది జరిగింది. సో తారిఫ్స్ ఏవైతే ఉన్నాయో, ఇంపోర్ట్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గించడం కోసం, ట్రేడ్ డెవలప్ చేసుకోవడం కోసం. సో ఈ ఆర్సెప్ ద్వారా ఈ ఏషియన్ కంట్రీస్, ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ మీద చైనా తన ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉంటుందో ఇన్ఫ్లుయెన్స్ పెంచుతుంది. సో అది కూడా యూఎస్ఏకి ఒక థ్రెట్. యుఎస్ క్వెస్ట్ టు రీగైన్ కంట్రోల్ ఓవర్ ఇండో పసిఫిక్ రీజియన్. ఇండో పసిఫిక్ రీజియన్లో రీసెంట్ టైమ్స్లో తన కంట్రోల్ పోయింది అని చెప్పి మనకి యుఎస్ అనేటటువంటిది భావిస్తుంది. ముఖ్యంగా వియత్నాం వార్ వల్ల చాలా కంట్రీస్కి, ఈస్ట్ ఏషియన్ కంట్రీస్కి సో మన యుఎస్ ఏదైతే ఉంటుందో దూరం అవ్వడం అనేటటువంటిది జరిగింది. వియత్నాం వార్ ఏంటి అని మీకు తెలుసుకోవాలంటే వియత్నాం వార్ ఎల్టీఎక్స్ క్లాస్ అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేయండి. వియత్నాం వార్ గురించి కూడా డీటెయిల్డ్గా ఇన్డెప్త్ ఒక చక్కనైనటువంటి కథలాగా మనం చెప్పుకున్నాం, మీకు అది కూడా డీటెయిల్డ్గా అర్థమవుతుంది, ఓకేనా? మీకు ఏదైనా డౌట్ ఉందనుకోండి, ఏదైనా ఇష్యూ మీరు చదువుతున్నప్పుడు మీకు అర్థం కాలేదంటే ఫస్ట్ ఒక సెర్చ్ చేయండి. ఆ ఇష్యూ ఇప్పుడు సపోజ్ వియత్నాం వార్ అర్థం కాలేదు, వియత్నాం వార్ ఎల్టీఎక్స్ క్లాస్ అని చెప్పి సెర్చ్ చేయండి, ఓకేనా? ఒకవేళ నేను మ్యాక్సిమం మనం చాలా వీడియోస్ చేసాం, నేను కానీ సురేష్ సార్ కానీ, మీకు వీడియో మ్యాక్సిమం కనిపిస్తుంది. లేకపోతే ఏవైనా చేయలేనటువంటి టాపిక్ ఏదైనా మీకు ఉంటే మన హిందూ అనాలిసిస్, రీసెంట్ హిందూ అనాలిసిస్ ఏదైతే ఉంటుందో దాని కింద కామెంట్ చేయండి, సార్ ఈ వీడియో మాకు చేయండి అని చెప్పి. మేము ఐ విల్ ట్రై టు మేక్ ఎ డీటెయిల్డ్ వీడియో ఆన్ దట్ పర్టిక్యులర్ ఇష్యూ, ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇండో పసిఫిక్ రీజియన్లో తన లాస్ట్ కంట్రోల్ని యుఎస్ మళ్ళీ తిరిగి తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేయడంలో చైనా అడ్డుగా ఉంది కాబట్టి సో చైనానికి చెక్ పెట్టాలి అని చెప్పి యుఎస్ అనుకుంటుంది. మరి ఆస్ట్రేలియాకి చైనాకి ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి? చైనా అనేటటువంటిది ఆస్ట్రేలియా యొక్క ల్యాండ్ టెరిటరీస్ మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కన్నేసింది. అండ్ ఆస్ట్రేలియా యొక్క అంతర్గత రాజకీయాల్లోనూ, పాలిటిక్స్లో కూడా చైనా
ఎంటర్ అవ్వడం, చైనా జోక్యం చేసుకోవడం అనేటటువంటిది మొదలుపెట్టింది. అది ఆస్ట్రేలియాకి ఎంత మాత్రం నచ్చదు. ఆస్ట్రేలియా ఏదైనా ఇండివిజువల్గా స్టెప్ తీసుకుందాము అంటే చైనా ఏదైతే ఉంటుందో చైనా మీద ఎకనామికల్గా చాలా డిపెండ్ అయిపోయిందండి. ఎందుకంటే చైనా ఈజ్ ద లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ ఆస్ట్రేలియన్ గూడ్స్, రైట్. ఇప్పుడు చైనా ట్రేడ్ మేము చేసుకోము అని చెప్పింది అనుకోండి, ఇది ఆస్ట్రేలియన్ ఎకానమిక్ మీద, ఆస్ట్రేలియా యొక్క ప్రాస్పరిటీ మీద, సుభిక్షత మీద కూడా అది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అందుకే పాపం ఆస్ట్రేలియా వెనక్కి అడుగులు వేస్తుంది. జపాన్ అండ్ చైనా, జపాన్కి చైనాకి ఉండేటటువంటి ప్రాబ్లం ఏంటి? మళ్ళీ ఇక్కడ కూడా చైనా జపాన్కి సంబంధించినటువంటి కొన్ని టెరిటరీస్ నావి అంటుంది, హిస్టారికల్ రీజన్స్ చెప్పి. సెంకాకు ఐలాండ్స్ అని చెప్పి జపాన్ పక్కనే ఉంటాయి, అవి జపాన్ అడ్మినిస్టర్ చేస్తుంది. కానీ ఒకప్పుడు చైనాని పాలించినటువంటి చింగ్ డినాస్టీ ఏదైతే ఉంటుందో, ఈ డినాస్టీ అండర్లో ఈ ఐలాండ్స్ ఉన్నాయి అని చెప్పి ఈ పర్టిక్యులర్ ఐలాండ్స్ నావి అంటుంది చైనా. సో జపాన్కి అది ఎంత మాత్రం ఇష్టం లేదు. సో బట్ ద మెయిన్ ప్రాబ్లం జపాన్స్ డిపెండెన్స్ ఆన్ చైనా ఫర్ ట్రేడ్, ఇది కూడా చెప్పాను కదా. సో జపాన్ కూడా చైనా మీద డిపెండ్ అవ్వడం వల్ల ట్రేడ్ గురించి చూడండి, డబ్బు అనేటటువంటిది మాట మెదపకుండా చేస్తుంది, మాట రాకుండా చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో జపాన్ కూడా ప్రాబ్లం అనేటటువంటిది ఫేస్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది, రైట్. అండ్ ఇండియా అండ్ చైనా, మీ అందరికీ తెలుసు ఇండియాకి చైనాకి మధ్య వెరీ ఫ్రీక్వెంట్గా గొడవలు, దిస్ మిస్ట్రస్ట్ అనేటటువంటిది డెవలప్ అవుతూనే ఉండడం అనేది జరిగింది. సో ఈస్టర్న్ లడాక్ రీజియన్లో చైనా ఏం చేస్తుంది, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర దిస్ అగ్రెషన్కి పాల్పడడం అనేటటువంటిది జరుగుతుంది. అక్సాయ్ చిన్ ప్రాంతం ఏదైతే ఉంటుందో అది నాదంటే నాది అని చెప్పి చైనా అండం అనేటటువంటి జరుగుతుంది, ఈస్టర్న్ లడాక్ ప్రాంతం. అండ్ అరుణాచల్ ప్రదేశ్ మీద కూడా కన్నేయడం అనేటటువంటి జరిగింది. అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని ప్లేసెస్కి తన చైనీస్ నేమ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. అరుణాచల్ ప్రదేశ్ యొక్క బార్డర్ ఏదైతే ఉంటుందో బార్డర్లో విలేజెస్ కూడా నిర్మించడం అనేటటువంటి జరుగుతుంది చైనా, మీ అందరికీ తెలుసు. సో ఎందుకు చైనాకి అరుణాచల్ ప్రదేశ్ కావాలి అని మీరు తెలుసుకోవాలంటే వై చైనా వాంట్స్ అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పి నేను ఒక వీడియో చేశాను. పక్కన ఎల్టీఎక్స్ క్లాస్ అని చెప్పి కీవర్డ్ సెర్చ్ చేస్తే మన వీడియో వస్తుంది, నేను చేసిన వీడియో డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్తో సహా చక్కగా చెప్పుకున్నాం. ఒకసారి వీలైతే ఆ వీడియో కూడా మీరు చూడండి. అండ్ దాంతోపాటు ఇండియా ఆల్సో ట్రైంగ్ టు బ్యాలెన్స్ ఇట్స్ ఎకనామిక్ డిపెండెన్స్ ఆన్ చైనా అండ్ ఇట్స్ స్ట్రాటజిక్ నీడ్స్. సో ఇండియా కూడా చైనా మీద ఎకనామికల్గా చాలా డిపెండ్ అవ్వడం అనేది జరిగింది. ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో అవి చైనాకి ఎగుమతి అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ ఇండియాకి కావాల్సినటువంటి ఇంపార్టెంట్ గూడ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మనం చైనా నుంచి దిగుమతి చేసుకుంటాం. సో అందుకే ఒకవైపు చైనాతో ఎకనామిక్ రిలేషన్స్ పాడవకూడదు, ఇంకోవైపు స్ట్రాటజిక్గా కూడా తన టెరిటరీస్ కోల్పోకూడదు ఇండియా అని చెప్పి సో చాలా లౌక్యంగా డిప్లొమసీ ద్వారా చైనాని ఎప్పుడు హ్యాండిల్ చేయాలని చెప్పి అనుకుంటుంది. సో చైనా వచ్చి మన టెరిటరీలోకి ఎంటర్ అయ్యి మన సైనికుల్ని చంపేస్తుంటే చాలామంది ఏమంటారు, ఎందుకు మనం ఇంతమంది ఉన్నాం చైనా మీద అటాక్ చేయలేమా, అసలు మనకేం తక్కువ, మన ఆర్మీ చేయలేదా, మన ఆర్మీ తలుచుకుంటే ఏదైనా చేస్తుందని చెప్పి ఎమోషన్తో మాట్లాడతారు. బట్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, అంతర్జాతీయ సంబంధాల్లో ఎమోషన్స్కి పని లేదు, ఎమోషన్స్కి తావంటూ ఉండదు. ఏ కంట్రీ లీడర్షిప్ అయినా ఆ దేశం యొక్క, ఆ దేశ ప్రజల యొక్క ప్రయోజనాలు, ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటాయో దాన్ని సేఫ్ గార్డ్ చేసే విధంగా ముందుకి అడుగులు వేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో యువర్ ఫ్యూచర్ డిప్లొమాట్స్, యువర్ ఫ్యూచర్ బ్యూరోక్రాట్స్ కాబట్టి మీరు పొద్దున అలా ట్రాన్స్ఫార్మ్ అవ్వబోతున్నారు. కాబట్టి ఇప్పటి నుంచే ఎనాలసిస్ అనేటటువంటిది అలవాటు చేసుకోండి. ఎమోషన్తో కాకుండా రీజన్తో, లాజిక్తో ఆలోచించడం మొదలు పెట్టండి. ఓకేనా, రైట్ నాన్న. నెక్స్ట్ చూడండి, మరి చైనా అనేటటువంటిది క్వాడ్ని ఏ విధంగా చూడడం అనేటటువంటి జరుగుతుంది చూద్దామా. చైనా క్వాడ్ని ఏ విధంగా బ్రాండ్ చేసిందంటే ఏషియన్ నాటో అనే విధంగా బ్రాండ్ చేసింది. నేటో అంటే ఏంటండి, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. దిస్ రష్యా ఉక్రెయిన్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో, క్రైసిస్ చెప్పేటప్పుడు ప్రతిసారి నేను ఈ నేటో గురించి డీటెయిల్డ్గా చెప్పడం అనేటటువంటి జరిగింది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అండి ఎప్పుడండి ఇదైంది, సైన్ అవ్వడం అనేది జరిగింది, ఎప్పుడండి ఏర్పడింది, 1949లో సైన్ అవ్వడం అనేది జరిగింది. దేన్ని చెక్ పెట్టడానికి, యుఎస్ఎస్ఆర్ సోవియట్ యూనియన్ని చెక్ పెట్టడానికి. వరల్డ్ వార్ 2 తర్వాత వరల్డ్ బైపోలార్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ఒకవైపు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంటే ఇంకొక వైపు యుఎస్ఎస్ఆర్ ఉండడం అనేది జరుగుతుంది. కొన్ని దేశాలు యుఎస్ఏని సపోర్ట్ చేస్తే, కొన్ని దేశాలు యుఎస్ఏని సపోర్ట్ చేస్తాయి. మన ఇండియా లాంటి కొన్ని దేశాలు మధ్యలో నాన్ అలైన్డ్గా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. నామ్ కంట్రీస్ అంటాం, నాన్ అలైన్డ్ మూవ్మెంట్ ద్వారా ఉండడం అనేది జరుగుతుంది. సో వరల్డ్ వార్ 2లో యుఎస్ఏ యుఎస్ఎస్ఆర్ కలిసి పోరాడినప్పటికీ యాక్సిస్ పవర్స్ మీద, ఇవి అలైడ్ పవర్స్ యాక్సిస్ పవర్స్ మీద పోరాటం చేసినప్పటికీ, గెలిచినప్పటికీ కొన్నాళ్ళలోనే యుఎస్ఏకి యుఎస్ఎస్ఆర్కి మధ్య మిస్ట్రస్ట్ అనేటటువంటిది బిల్డ్ అవుతుంది. ఎందుకు అంటే కమ్యూనిస్ట్ గవర్నమెంట్స్ వేరు వేరు దేశాల్లో ఏర్పడడం అండ్ దిస్
డెమోక్రటిక్ గవర్నమెంట్స్ని కూలదోసి కమ్యూనిస్టులు అధికారంలోకి రావడం, సో ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఇవన్నీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి కాస్త సెక్యూరిటీ కన్సర్న్స్ అనేవి తీసుకురావడం వల్ల సో ఈ వెస్టర్న్ నేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఎవరైతే యుఎస్ఎస్ఆర్ నుంచి థ్రెట్ ఉందనుకుంటున్నారో వాళ్ళందరూ కలిపి ఏం చేశారు, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేశారు. ఇట్స్ ఎ కలెక్టివ్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ అండి. అంటే ఒకరిని నువ్వు గిల్లినా అందరూ వచ్చి నిన్ను గిల్లడం అనేటటువంటి జరుగుతుంది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో ఎంతమంది మెంబర్స్ ఇప్పుడు ఉన్నారు, అండ్ దాంతోపాటు లాస్ట్ జాయిన్ అయినటువంటి 2 మెంబర్స్, రీసెంట్గా జాయిన్ అయినటువంటి లాస్ట్ 2 మెంబర్స్ ఎవరో కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో చూద్దాం. ఇలాంటి ప్రిలిమ్స్లో మీకు అడిగేటటువంటి అవకాశం ఉంది. సో మనం ఏం చెప్పాం, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ కలెక్టివ్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ అని చెప్పాం. సో చైనా ఏముంటుంది, ఏషియన్ నేటో అని చెప్పి క్వాడ్ ఉంటుంది. అంటే క్వాడ్ నేషన్స్లో ఎవరి మీద నువ్వు అటాక్ చేసినా మిగిలినవన్నీ కలిపి నీ మీదకి అటాక్ వస్తాయి అనే విధంగా చైనా అభిప్రాయపడుతుంది. కానీ క్వాడ్ నేషన్స్ యొక్క లీడర్స్ మల్టిపుల్ టైమ్స్ ఏం చెప్పారు అంటే, క్వాడ్ ఈజ్ నాట్ ఏ మిలిటరీ ఎలియన్స్. క్వాడ్ అనేది మిలిటరీ ఎలియన్స్ ఎంత మాత్రం కాదు. మిలిటరీ కోఆపరేషన్కో సెక్యూరిటీ కోఆపరేషన్కో క్వాడ్ ఏర్పడలేదు. ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ లైక్ మైండెడ్ కంట్రీస్. సో ఒకే లక్ష్యాలతో ఒకే విధంగా ఆలోచించే కంట్రీస్, ఒకే ఐడియాలజీస్ ఉండే సిద్ధాంతాలు ఫాలో అయ్యేటటువంటి కంట్రీస్ కలిపి ఒక గ్రూప్గా, అది కూడా ఒక ఇన్ఫార్మల్ డైలాగ్గా ఏర్పడ్డాం అంతే అనే విధంగా వీళ్ళు చెప్తారన్నమాట. రైట్, వీళ్ళ యొక్క ఈ 4 కంట్రీస్ యొక్క షేర్డ్ ఐడియాలజీ ఏంటంటే డెమోక్రసీ. ఇందులో యుఎస్ ఏదైతే ఉంటుందో అది ఎర్లియస్ట్ డెమోక్రసీ అయితే, ఇండియా ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద లార్జెస్ట్ డెమోక్రసీ. డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ సర్వైవ్ అవ్వడానికి ఈ 4 కంట్రీస్ కృషి చేయడం అనేది జరుగుతుంది, అపార్ట్ ఫ్రమ్ అదర్ డెమోక్రటిక్ నేషన్స్. రైట్, సో మేము దేనికోసం వర్క్ చేస్తాం, మ్యారిటైమ్ సెక్యూరిటీ కోఆపరేషన్ అండ్ రీజనల్ సెక్యూరిటీ. ఇండో పసిఫిక్ రీజియన్లో సెక్యూరిటీ అనేది ఉండాలి, పీస్ అనేది ఇన్ష్యూర్ చేయడానికి మేము వర్క్ చేస్తామనే విధంగా చెప్పారండి. అర్థమైందా? సో ఇండో పసిఫిక్ రీజన్ అనేటటువంటిది ఫ్రీగా ఉండాలి, అందరికీ ఉపయోగపడాలి, ఇంక్లూజివ్గా ఉండాలి. ఇండో పసిఫిక్ రీజన్ మీద అందరికీ హక్కులు అనేవి ఉండాలి, ఒక్క కంట్రీ దాన్ని డామినేట్ చేయకూడదు అనే విధంగా అనేటటువంటి లక్ష్యంతో మేము క్వాడ్ని ఏర్పాటు చేశామని చెప్పి వీళ్ళు చెప్తారు. బట్ వీఆర్ నాట్ ఎ మిలిటరీ అలియన్స్ అని 100 సార్లు ఇప్పటికీ చెప్పుకుంటారు. మరి ఇప్పుడు మనం కన్సర్న్స్ విత్ క్వాడ్ అనేది తను అనుకున్నంతగా ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతుంది అంటే చూడండి, చైనాస్ టెరిటోరియల్ క్రైమ్స్. చైనా ఈజ్ బీయింగ్ టూ అగ్రెసివ్ ఇన్ ఇండో పసిఫిక్ రీజన్ అండి. ఇక్కడ సౌత్ చైనా సీ ఇష్యూ ఏదైతే ఉంటుందో, సౌత్ చైనా సీలో ఉన్నటువంటి డిఫరెంట్ టెరిటోరీస్ నావి అంటుంది. సౌత్ చైనా సీ డిస్ప్యూట్ ఏదైతే ఉంటుందో అది కూడా తెలియకపోతే సౌత్ చైనా సీ ఎల్టెక్స్ క్లాస్ అని చెప్పి సెర్చ్ చేయండి. దీన్ని కూడా నేను చక్కగా వరల్డ్ టూర్ లాగా చెప్పడం అనేది జరిగింది. ఒక్కసారి వినండి, మీరు ఇంకెప్పటికీ శాశ్వతంగా మర్చిపోరు, నాది హామీ. నేను మళ్ళీ చెప్తున్నాను. సో లేట్ చేయకుండా ఆ వీడియోస్ని కూడా చూసేయండి. నేను ఏదైతే చెప్తున్నానో అవి చూసే ప్రయత్నం చేయండి, ఓకేనా? రైట్. సో చైనా అగ్రెసివ్గా ముందుకెళ్ళడం వల్ల క్వాడ్ కాస్త నిర్వీర్యం అయిపోతుంది, డైల్యూట్ అయిపోతుంది. చైనీస్ క్లోజ్నెస్ టు ఏషియన్. సో అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, ఈస్ట్ ఏషియన్ నేషన్స్కి చైనా మరీ క్లోజ్ అవుతుంది. సపోజ్ రీసెంట్గా ఆర్సెప్, దిస్ పర్టిక్యులర్ రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉంటుందో, ఇలాంటి అగ్రిమెంట్స్ ద్వారా ఏషియన్ నేషన్స్కి, ఈస్ట్ ఏషియన్ నేషన్స్కి చైనా క్లోజ్ అవ్వడం ఏదైతే ఉంటుందో అది కూడా క్వాడ్ని నిర్వీర్యం చేస్తుంది. ఎందుకంటే ఇండో పసిఫిక్ రీజన్ అంటే ఓన్లీ జపాన్ అండ్ దాంతోపాటు ఇవి 4 కంట్రీసే ఉండవు కదా. ఇండో పసిఫిక్ రీజియన్లో చాలా కంట్రీస్ ఉంటాయి. వాటి యొక్క మనం తెలుసుకుంటే, వాటి యొక్క హెల్ప్ అనేది మనం తీసుకుంటే మాత్రమే, వాటి యొక్క సపోర్ట్ అనేది వీళ్ళకి వాడుకుంటే తప్ప వీళ్ళు చైనాని ఒక్కరిగా కంట్రోల్ చేయలేరు. సో అందుకే ఏషియన్ని తమ వైపుగా తిప్పుకునేటటువంటి ప్రయత్నాలు చేయడంలో క్వాడ్ అనేటటువంటిది అంతగా ముందుకెళ్ళట్లేదని చెప్పి మనం అనుకోవచ్చు. ఎకనామిక్ పవర్ ఆఫ్ చైనా ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, పూర్ కంట్రీస్, ఎకనామికల్లీ నాట్ మచ్ స్ట్రాంగ్ ఉన్నటువంటి కంట్రీస్ని అట్రాక్ట్ చేయడానికి ఏం చేస్తుంది అంటే తన డీప్ పాకెట్స్ని వాడుతుందమ్మా. చైనా దగ్గర బాగా డబ్బు ఉంది, డబ్బును విసిరేస్తుంది. డెట్ ట్రాప్ పాలసీ, వాళ్ళని అప్పుల్లో కూరుకునేటట్టు చేసి వాళ్ళ రాజకీయాల్లోనూ లేకపోతే వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్స్లోనూ చైనా ఎంటర్ అయ్యేటటువంటి ప్రయత్నం చేస్తుంది, వాళ్ళని ట్రాప్ చేస్తుంది అప్పిచ్చి. అండ్ దాంతోపాటు ల్యాక్ ఆఫ్ కోహరెన్స్ అమాంగ్ క్వాడ్ నేషన్స్లో కూడా ఈ ఐక్యత అనేటటువంటిది, వీళ్ళందరూ సిమిలర్ ఇంట్రెస్ట్తో వర్క్ చేస్తున్నారా అంటే చేయట్లేదు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉన్నది ఒకే లక్ష్యం, యుఎస్ హెజ్మోనీకి చైనా థ్రెట్ కాబట్టి చైనాని కంట్రోల్ చేయాలి. ఇప్పుడు ఇండియాకి తన టెరిటోరియల్ క్లైమ్స్, దాంతోపాటు తన బార్డర్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో అది కాపాడుకోవాలి. జపాన్కి
చైనా తన నుంచి ఆక్రమించుకోవాలనుకుంటున్నటువంటి ఐలాండ్స్ని కాపాడుకోవాలి. ఆస్ట్రేలియా ఏదైతే ఉంటుందో ఆస్ట్రేలియా కూడా అంతే, తన అంతర్గత విషయాల్లో చైనా జోక్యం చేసుకోకూడదు. ఎవరి ఇష్యూస్ వాళ్ళు పట్టించుకుంటున్నారు. కానీ ఇప్పుడు సపోజ్ ఇండియాకి బార్డర్ డిస్ప్యూట్ వచ్చింది, లేకపోతే ఇండియా పైన చైనా ఒక మాట అంది, సో చైనా మాటను మేము ఖండిస్తున్నామని చెప్పి కానీ జపాన్ కానీ ఆస్ట్రేలియా కానీ యుఎస్ కానీ ముందుకు వస్తున్నాయా, కలెక్టివ్గా ఉంటున్నాయా అంటే ఉండట్లేదు. సో అది మనకి ఇక్కడ చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో క్వాడ్ నేషన్స్ కూడా ఎవరి మనాల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటున్నారు, కానీ కలిసి ముందుకు అడిగేసేటటువంటి ప్రయత్నాలు అయితే చేయట్లేదు. అందుకే దేర్ వర్ కాల్స్ ఫర్ ఫార్మలైజేషన్ ఆఫ్ క్వాడ్ అండి. క్వాడ్ని ఫార్మలైజ్ చేయాలి, ఒక స్టాట్యూట్ కానీ ఒక కన్వెన్షన్ కానీ తీసుకొచ్చి ఒక అగ్రిమెంట్ ద్వారా క్వాడ్ అనేది ఏర్పడితే దీనికి ఇంకా లెజిటిమసీ వస్తుంది అని చెప్పి చాలామంది అంటారు. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్ నుంచి ఇన్ డెప్త్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఉక్రెయిన్ ఇష్యూ గురించి మాట్లాడడానికి అండ్ ఈ ఇండో పసిఫిక్ రీజియన్లో హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అనేటటువంటిది ఎంప్లాయ్ చేయడానికి, సో ది స్క్వాడ్ అత్యవసర మీటింగ్ ఏదైతే ఉంటుందో, సమిట్ ఏదైతే ఉంటుందో అది జరగడం అనేది జరిగింది. ఇట్ వాజ్ హోస్టెడ్ బై జో బైడెన్ రీసెంట్లీ. అది మనకి న్యూస్లోకి వచ్చిందమ్మా. సో మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఇంత బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్పడం వెనక మళ్ళీ చెప్తున్నాను, చాలా ఎఫర్ట్స్ ఉంటాయి. సో చక్కగా మీరు మన కోర్సెస్లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ప్రతి ఫ్యాకల్టీ ఇంతే డీటెయిల్డ్గా ఇంతే ఇన్ డెప్త్ చెప్తారండి. మీరు లైవ్ క్లాసెస్లో 100 డౌట్లు అడిగినా ఓపిక్గా తప్పకుండా ప్రతి ఫ్యాకల్టీ చెప్తారు. సో చాలా టెస్ట్లు అనేటటువంటివి పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. చాలా ఎఫర్ట్స్ అనేటటువంటివి మా స్టూడెంట్స్ కోసం మేము ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. నన్ను నమ్మి మీరు జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే అసలు వమ్ము కాదు. సో మీరు అసలు రిగ్రెట్ అవ్వరమ్మా, నాది హామీ. ఓకేనా? మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినాలండి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. ఫైండ్ స్పేస్ ఫర్ న్యూ సైన్స్, ఇట్స్ ఎథికల్ డైలమాస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఆర్టికల్ అమ్మ. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 6 నుంచి సెలెక్ట్ చేసుకున్నాను ఈ ఓపెడ్ ఆర్టికల్ని. సో చాలా చక్కనైనటువంటి ఆర్టికల్. జాగ్రత్తగా వినండి, ఇన్ డీటెయిల్ ఇన్ డెప్త్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది ఆర్టికల్. చక్కగా మాట్లాడుకుందాం. సో ఈ ఆర్టికల్ దేని గురించి మాట్లాడుతుంది అంటే, మోడర్న్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్స్ నుంచి లాభమే కాదు మానవాళికి, కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి అనే విధంగా మనకి చెప్పడం అనేటటువంటి జరుగుతుంది దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. సో మన జీవితాల్లో టెక్నాలజీ ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఏదైతే ఉంటుందో, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ పారిశ్రామిక విప్లవం అంటాం. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ దేనివల్ల అండి రావడం అనేటటువంటి జరిగింది అంటే, టెక్నాలజికల్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో దానివల్ల, ఈ మిషన్స్ వీటన్నిటిని కనుక్కోవడం వల్ల. సో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ హ్యూమన్ సొసైటీ మీద ఎంత ఇంపాక్ట్ చూపించిందో మీ అందరికీ తెలుసు. సో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల సమాజంలో సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ కండిషన్స్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అయినాయో మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. ముఖ్యంగా టెక్నాలజీ డెవలప్ అవ్వడం వల్ల, సపోజ్ రైల్వేస్ కానీ, లేకపోతే టెలిగ్రాఫ్ లైన్స్ కానీ, లేకపోతే దిస్ స్టీమ్ షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కానీ గ్లోబలైజేషన్ ఏదైతే ఉంటుందో అది స్పీడప్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. అంటే లేబర్ ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి ఈజీగా మైగ్రేట్ అవ్వగలిగారు ఆపర్చునిటీస్ కోసం, లేకపోతే పర్సెక్యూషన్ అణిచివేతని ఎదిరించే క్రమంలో. అండ్ దాంతోపాటు దిస్ క్యాపిటల్ పెట్టుబడి ఏదైతే ఉంటుందో ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతాలకి తరలి వెళ్ళడం అనేది జరిగింది. అంటే ఒక దేశానికి చెందినటువంటి, ఒక ప్రాంతానికి చెందినటువంటి వ్యాపారవేత్త వేరే ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడం, ఇవన్నీ కూడా మొదలవ్వడం అనేటటువంటిది జరిగింది. సో మనకి ఏన్షియంట్ టైమ్స్లో కూడా గ్లోబలైజేషన్ ఉండేది. ప్రాంతాల మధ్య, దేశాల మధ్య, రాజ్యాల మధ్య ట్రేడ్ అనేది నడిచేది. కానీ గ్లోబలైజేషన్ స్పీడప్ చేసేటటువంటి ప్రక్రియ మనకి టెక్నాలజీ అనేటటువంటిది చేసిందండి. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఆ టైంలో జరగడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు దిస్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఏదైతే ఉందో ఇది కొలినియలిజంకి దారితీసింది, వలస రాజ్యాల పాలనకి దారితీయడం అనేటటువంటిది జరిగింది. డిఫరెంట్ యూరోపియన్ పవర్స్ వేరు ప్రాంతాలని పరిపాలించడం కూడా మొదలు పెట్టడం అనేటటువంటిది జరిగింది. ఎందుకు? వాళ్ళ ఇండస్ట్రీస్కి రా మెటీరియల్స్ కావాలి కాబట్టి డిఫరెంట్ రిసోర్సెస్ని తమ అండర్లోకి తీసుకురావడం అనేది జరిగింది. అండ్ వార్స్ అయ్యేటటువంటి తీరు కూడా కంప్లీట్గా మారిపోయింది. దీస్ ట్యాంక్స్ అండ్ దాంతోపాటు మిసైల్స్, ఇలాంటి హైలీ డిస్ట్రక్టివ్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో రావడం వల్ల ప్రపంచ యుద్ధాలు కూడా రావడం అనేటటువంటి జరిగింది. ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం అనేటటువంటి జరిగింది. మ్యాసివ్ స్కేల్ డిస్ట్రక్షన్ కూడా జరగడం అనేటటువంటిది జరిగింది. సో టెక్నాలజీ మన జీవితాలను ఎంత ట్రాన్స్ఫార్మ్ చేసిందో పాజిటివ్గా, అంతే నెగిటివ్గా కూడా ట్రాన్స్ఫార్మ్ చేయడం అనేటటువంటిది జరిగింది.
చారిత్రకంగా మనం చూసుకుంటే, హిస్టరీలో మనం చూసుకుంటే. సో టెక్నాలజీని చాలా జాగ్రత్తగా, చాలా డెలికేట్గా హ్యాండిల్ చేయడం అనేటటువంటిది చాలా అవసరం అండి. సో ప్రతి ఒక్కరూ మోడర్న్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్స్, ఈ నూతన ఆవిష్కరణల పైన తప్పకుండా ఒక కన్నేసి ఉంచాలి. సపోజ్ మనకి ఇప్పుడు టెక్నాలజీ రావడం వల్ల ఏం జరిగింది, ఫోన్పే, గూగుల్ పే ద్వారా బ్యాంక్కి వెళ్ళే పని అనేది తగ్గిపోయింది, మన టైం చాలా సేవ్ అవుతుంది, ఈజీగా ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. నేను ఫినాన్షియల్ టెక్నాలజీ, ఫిన్టెక్ గురించి చెప్తున్నానమ్మా. సో దానివల్ల ఇంకొకటి ఏం జరిగింది, ఈ ఆన్లైన్ ఫ్రాడ్స్, మోసాలు ఏవైతే ఉంటాయో అవి కూడా ఇది అవ్వడం అనేటటువంటిది జరిగింది. ఇది రెండు వైపులా పదునున్నటువంటి ఒక కత్తి అండి, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఏదైతే ఉంటుందో అది. అర్థమైందా? సో మీరు ఆ విధంగా కూడా టెక్నాలజీ వల్ల ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అవి కూడా మీరు చక్కగా ఇది చేయాలి. ఇప్పుడు సపోజ్ డేటా చోరీ అవుతుంది, పెగాసస్ లాంటి ఇవేవైతే ఉన్నాయో, ఇలాంటి మాల్వేర్స్ ఏవైతే ఉంటాయో మన ఫోన్ల మీద, మన కంప్యూటర్ల మీద చాలామంది ప్రయోగించడం అనేటటువంటి జరుగుతుంది. సో ఇలాంటి చాలా థ్రెడ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా టెక్నాలజీ మోసుకురావడం అనేటటువంటిది జరిగింది. సో ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో మనకి ఈ ఆర్టికల్లో మనకి ఆథర్ ఏం చెప్తున్నారు అంటే, డెవలప్మెంట్స్ అండ్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ హ్యావ్ బీన్ అవే ఫ్రమ్ ద పబ్లిక్ వ్యూ. ప్రజలు దాని గురించి చూడడం గట్రా మానేశారు. ఈ టెక్నాలజీ గురించి చదవడం కూడా ప్రజలు లేరు. ముఖ్యంగా ప్రజలకి దీస్ ఎలక్టోరల్ డెమోక్రసీ, పాలిటిక్స్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో అది సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్స్ మీద అంత ఫోకస్ పెడుతున్నారా, పెట్టట్లేదు. దోస్ ఆస్పెక్ట్స్ ఆర్ నాట్ ఎడిక్వేట్లీ అడ్రస్డ్ ఇన్ ద డిస్కషన్స్ యాజ్ వెల్ అనే విధంగా చెప్తున్నారు. అంతెందుకు, మనం హిందూ పేపర్ చదువుతాం, హిందూ యాప్ మీరు ఓపెన్ చేస్తే హిందూలో అన్నీ చదువుతాం, కానీ చివరికి ఎక్కడో టెక్నాలజీ అని ఉంటుంది. ఎవరైనా ఓపెన్ చేస్తారా? చేయరు. ఈవెన్ ఇండియన్ ఎక్స్ప్రెస్ యాప్లో కూడా చివరి ఎక్కడో టెక్నాలజీ అనేది ఉంటుంది, దాన్ని ఓపెన్ చేస్తారా? ఎవరు చేయరు. సో టెక్నాలజీ మీద ప్రజలకు ఉన్నటువంటి ఈ అప్రోచ్ ఏదైతే ఉంటుందో దాన్ని లెవరేజ్ చేసుకొని టెక్నాలజీ అనేది తప్పుదోవ పడుతుంది అనే విధంగా ఈ ఆర్టికల్లో చెప్పడం అనేటటువంటి జరిగింది. ఈ ఆథర్ మీడియా మీద కానీ లేకపోతే గవర్నమెంట్స్ మీద కానీ రెస్పాన్సిబిలిటీ కూడా వేశారండి. టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఏమొస్తున్నాయని చెప్పి ప్రజలకి చెప్పేటటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద, మీడియా మీద ఉందనే విధంగా ఈయన చెప్తున్నారు. సో రీసెంట్ టెక్నాలజికల్ అచీవ్మెంట్స్ దట్ రైజ్డ్ కన్సర్న్స్ చూడండి. రీసెంట్గా కన్సర్న్స్ రైజ్ చేసినటువంటి కొన్ని టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ చూడండి. సో రీసెంట్గా రేబాన్ కంపెనీ అండ్ ఫేస్బుక్ కలిపి రేబాన్ స్టోరీస్ అనేటటువంటి ఒక స్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో, గ్లాసెస్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకురావడం అనేటటువంటి జరిగింది. దీస్ ఆర్ యాక్చువల్లీ స్మార్ట్ గ్లాసెస్ అండి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇలా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. దీనివల్ల ఏం చేయొచ్చు, ఏ ఈవెంట్నైనా, మన ఎదురుగా ఉన్నటువంటి ఏ ఈవెంట్నైనా మనం రికార్డ్ చేయొచ్చు అనమాట ఈ స్పెట్స్ ద్వారా ఈజీగా. అండ్ ఫొటోస్ కూడా ఈజీగా తీసుకోవచ్చు. అవతల వ్యక్తి ఎవరైతే మనం ఫొటోస్ తీస్తున్నామో, వీడియోస్ తీస్తామో అవతల వ్యక్తికి తెలియకుండా మనం ఏం చేయొచ్చు, రికార్డ్ చేయొచ్చు అనే విధంగా మనకి ఈ టూల్ని తీసుకురావడం అనేది జరిగింది. ఈవెన్ కాల్స్ని కూడా మనం అటెండ్ చేయొచ్చు అమ్మ. సో ఫోన్స్ ఏవైతే వస్తాయో వాటిని కూడా మనం లిఫ్ట్ చేయొచ్చు, కాల్స్ కూడా మనం ఈ గూగుల్స్తో మనం మాట్లాడొచ్చు అనే విధంగా చెప్పారు. అండ్ ఇది ప్రజెంట్ ఇండియాలో లేదు, యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, ఇటలీ అండ్ యూకే లాంటి దేశాల్లో ఇది బాగా విరివిగా ప్రజలు వాడడం అనేటటువంటి జరిగింది, వాడుకలో ఉండడం అనేటటువంటిది జరిగింది. కానీ ఇట్ ఈస్ ఎ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్, ఇట్ ఈస్ వెరీ వండర్ఫుల్ థింగ్, అందులో డౌటే లేదు. కానీ మేజర్ కన్సర్న్స్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ గురించి ప్రజలు ఆలోచించడం మర్చిపోతున్నారు. అవతల వ్యక్తికి తెలియకుండా అవతల వ్యక్తిని నువ్వు రికార్డ్ చేస్తున్నావు అంటే అవతల వ్యక్తి యొక్క ప్రైవసీని, నువ్వు రైట్ టు ప్రైవసీని నువ్వు వైలేట్ చేస్తున్నట్టా లేదా? అండ్ సెక్యూరిటీ థ్రెట్స్ కూడా ఉంటాయా, ఉండవా? ఒకవేళ ఇండియాలోకి ఈ టెక్నాలజీ అనేది వస్తే మన ప్రజల మీద ఎంత ఇది ఉంటుందో చూడండి, ఎంత సర్వేలెన్స్ ఉంటుందో మీరు చూడొచ్చు, రైట్? సో ఏ కంట్రీ అయినా ఇలాంటి టెక్నాలజీకి ఆమోదం ఇచ్చేటప్పుడు కాస్త ప్రజలతో చర్చించాలి, డిస్కస్ చేయాలి అనే విధంగా మనకి చెప్పడం అనేటటువంటిది జరిగింది నన్ను, రైట్? ఇంకొక టెక్నాలజికల్ అచీవ్మెంట్ కన్సర్న్స్ని రైజ్ చేసింది, అదొకసారి చూడండి. 1980లో మెడికల్ సైన్స్లో ఒక రెవల్యూషన్ లాగా వచ్చినటువంటి జీనో ట్రాన్స్ప్లాంటేషన్ ఏదైతే ఉంటుందో ఇది కూడా ఒక కన్సర్న్స్ అనేటటువంటివి రైజ్ చేయడం అనేటటువంటి జరిగింది. ఇంతకీ జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటండి? ద ప్రాసెస్ ఆఫ్ గ్రాఫ్టింగ్ ఆర్ ట్రాన్స్ప్లాంటింగ్ ఆర్గాన్స్ ఆర్ టిష్యూస్ బిట్వీన్ మెంబర్స్ ఆఫ్ ఎ డిఫరెంట్ స్పీసీస్. సింపుల్గా చెప్పాలంటే యానిమల్స్కి చెందినటువంటి సెల్స్, లేకపోతే యానిమల్స్ యొక్క టిష్యూస్, లేకపోతే యానిమల్స్ యొక్క ఆర్గాన్స్ హ్యూమన్స్ కోసం వాడడం.
సో యానిమల్ యొక్క కిడ్నీ తీసుకొని హ్యూమన్స్కి పెట్టడం, యానిమల్స్ యొక్క హార్ట్ తీసుకొని హ్యూమన్స్కి పెట్టడం, దాన్ని మనం జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఈ టెక్నాలజీ విరివిగా విపరీతంగా పెరగడం అనేటటువంటిది జరుగుతుంది. సో రీసెంట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వరల్డ్స్ ఫస్ట్ పిగ్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏదైతే ఉంటుందో హ్యూమన్స్కి పిగ్ యొక్క హార్ట్ని ట్రాన్స్ప్లాంట్ చేశారు రీసెంట్గా. ఎక్కడ? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మేరీలాండ్ మెడికల్ స్కూల్లో ఒక హిస్టారికల్ ఈవెంట్ అనేది జరిగింది. January 7th, 2022లో డేవిడ్ బెనెట్ అనేటటువంటి 57 ఏళ్ల వయసు ఉన్నటువంటి హ్యూమన్కి పిగ్ యొక్క హార్ట్ అనేటటువంటిది ట్రాన్స్ప్లాంట్ చేశారు. ఎందుకంటే హ్యూమన్ హార్ట్ని ట్రాన్స్ప్లాంట్ చేయడానికి ఈయన అర్హుడు కాదు కాబట్టి. అర్థమైందా? ఈజ్ ఇన్ఎలిజిబుల్ ఫర్ హ్యూమన్ ట్రాన్స్ప్లాంట్ అండ్ యూజ్ ఆఫ్ పిగ్ హార్ట్ వాజ్ కన్సిడర్డ్ లాస్ట్ డిచ్ ఎఫర్ట్ టు సేవ్ హిజ్ లైఫ్. అతని జీవితం కాపాడాలంటే, అతని లైఫ్ కాపాడాలంటే పిగ్ హార్ట్ని ట్రాన్స్ప్లాంట్ చేయడం ఒకటే మార్గం అని చెప్పి సో దిస్ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో ఆ పని చేయడం అనేటటువంటి జరిగింది. అండ్ బెనెట్ ఎవరైతే ఉన్నారో ఈయన రికవర్ అవుతున్నారు ప్రెజెంట్. ఇతను కేర్ఫుల్గా మానిటర్ కూడా చేయడం అనేటటువంటి జరుగుతుంది మెడికల్ ప్రొఫెషనల్స్. ఓకేనా? సో దీనిలో ఎలా చేశారు అంటే జెనెటికల్లీ మాడిఫైడ్ పిగ్ ఏదైతే ఉంటుందో పిగ్ యొక్క హార్ట్ని తీసుకొని ట్రాన్స్ప్లాంట్ చేయడం అనేటటువంటి జరిగింది. అంటే ఈ వ్యక్తికి సపోర్ట్ చేసే విధంగా, హార్ట్ ఏర్పడే విధంగా ఈ జెనెటికలీ కల్చర్ చేశారు ఆ పిగ్ ఏదైతే ఉంటుందో పిగ్ని. ఈ పిగ్లో ఉన్నటువంటి జీన్స్ ఏవైతే ఉన్నాయో, జీన్స్లో 10 జీన్స్ని ఎడిట్ చేశారు. అందులో 3 జీన్స్ ఏవైతే ఉన్నాయో 3 జీన్స్ని బయటికి తీసేశారండి. ఏవైతే హ్యూమన్ బాడీ రిజెక్ట్ చేస్తుందో జీన్స్, ఆ జీన్స్ని బయటకు తీసేయడం అనేది జరిగింది. అండ్ 1 జీన్ స్విచ్డ్ ఆఫ్ టు ప్రివెంట్ ఎక్సెసివ్ గ్రోత్. సో ఈ హార్ట్ అనేటటువంటి తన సైజ్, పిగ్ యొక్క హార్ట్ సైజ్ పెరుగుతుంది, అలా హ్యూమన్ హార్ట్ సైజ్ అనేటటువంటిది, హార్ట్ సైజ్ పెరగకుండా ఏం చేశారు, ఒక జీన్ని స్విచ్ ఆఫ్ చేయడం అనేది జరిగింది. 6 జీన్స్ యాడెడ్ టు ఎలో హ్యూమన్ యాక్సెప్టెన్స్. అండ్ కొత్తగా 6 జీన్స్ కూడా యాడ్ చేయడం అనేది జరిగింది. మొత్తం 10 జీన్స్ని ఎడిట్ చేసి హ్యూమన్స్కి ఉపయోగపడే విధంగా హార్ట్ని మలిచి ఆ హార్ట్ని ఇతనికి దిస్ డేవిడ్ బెనెట్ అనేటటువంటి వ్యక్తికి ట్రాన్స్ప్లాంట్ చేయడం అనేటటువంటిది జరిగింది నాన్న. రైట్? కానీ ఇలాంటి మెడికల్ అచీవ్మెంట్స్, ఇట్ ఈస్ ఎ మెడికల్ అచీవ్మెంట్, అవునా కాదా? ఒక యానిమల్స్ యొక్క ఆర్గాన్స్ ద్వారా ఒక హ్యూమన్ని కాపాడడం అనేటటువంటిది, ఒక వ్యక్తి ప్రాణం కాపాడడం అనేటటువంటిది. కానీ చాలామంది యానిమల్ లవర్స్ ఏం చెప్తారు అంటే ఇట్ ఈస్ ఎగెనెస్ట్ ద రైట్స్ ఆఫ్ యానిమల్స్, ఇస్ ఎగెనెస్ట్ ద ఎథికల్ ప్రాక్టీసెస్ అండ్ మొరాలిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అని చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. రైట్స్ ఆఫ్ యానిమల్స్కి కూడా హక్కులు ఉంటాయి, వాటిని ప్రొటెక్ట్ చేయడం అనేటటువంటిది మనిషి యొక్క మారల్ రెస్పాన్సిబిలిటీ అనే విధంగా చాలామంది చెప్తారండి. అర్థమైందా? And it gave rise to a classic utilitarian dilemma of whether to kill an animal to save a human life or vice versa. సో ఒక యానిమల్ని కాపాడడానికి మనిషిని చంపడం కానీ, లేకపోతే మనిషిని కాపాడడానికి ఒక యానిమల్ని చంపేయడం కానీ అది కరెక్టా అనేటటువంటి క్వశ్చన్ని దిస్ పర్టిక్యులర్ అచీవ్మెంట్ ఏదైతే ఉంటుందో, దిస్ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ ఏదైతే ఉంటుందో అది లైమ్ లైట్లోకి తీసుకురావడం అనేది జరిగింది. ఒకవేళ ఇండియాలో ఈ జీనో ట్రాన్స్ప్లాంటేషన్ ఈవెంట్స్ లాంటివి జరిగితే చాలా స్టిప్యులేషన్స్కి దారితీసే అవకాశం ఉంది, సోషల్ ఎక్స్క్లూజన్కి కూడా దారితీసేటటువంటి అవకాశం ఉంది, డిప్రవేషన్కి కూడా దారితీసేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఒక పిగ్ యొక్క హార్ట్ అనేటటువంటి ఒక మనిషికి ఇది చేస్తే చుట్టుపక్కల ఎలా చూస్తారండి, ఇతనికి పిగ్ యొక్క హార్ట్ ఉంది అనే విధంగా చూస్తారు. లేకపోతే దాన్ని మతానికి రిలేట్ చేసి చూడండి. సో మనకి వీళ్ళు ఎలా చూస్తారు, మామూలుగా హిందువులు విష్ణుమూర్తి యొక్క అవతారంగా చూడడం అనేటటువంటి జరుగుతుంది పిగ్ని. అదే ముస్లిమ్స్ ఎలా చూడడం అనేటటువంటి జరుగుతుంది, పిగ్కి శత్రువుగా చూడడం అనేటటువంటి, బ్యాడ్గా చూడడం అనేటటువంటిది జరుగుతుంది, అవునా కదా? సో అలాంటి పిగ్ ఎక్కువగా జీనో ట్రాన్స్ప్లాంటేషన్స్లో పిగ్నే వాడతారు. సో పిగ్ యొక్క హార్ట్ పెడితే ఇప్పుడు ఈ కమ్యూనల్ ఫీలింగ్స్ కూడా ఎలా ట్రిగ్గర్ అవుతాయో చూసారా? సో అలాంటి వ్యక్తుల్ని ఎక్స్క్లూడ్ చేసేటువంటి అవకాశం ఉంది, చాలా స్టిప్యులేషన్స్కి దారితీసే అవకాశం ఉంది అనే విధంగా చాలామంది స్కాలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. సో ఈ జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అండ్ దాంతోపాటు దిస్ పర్టిక్యులర్ రేబాన్ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో, ఈ 2 ఇన్నోవేషన్స్, రీసెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా ప్రశ్నలకి దారితీయడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి, వాట్ ఆర్ ద కన్సర్న్స్? మెయిన్ కన్సర్న్ ఏంటంటే గ్రోత్ ఆఫ్ ఆంథ్రోపోసెంట్రిజం. సో మనుషుల్లో ఆంథ్రోపోసెంట్రిజం పెరుగుతుంది. ఆంథ్రోపో అంటే హ్యూమన్ సెంటర్, అంటే హ్యూమన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీ అదర్ స్పీసీస్. మనిషి యొక్క ప్రాణం కాపాడడానికి ఏ జంతువునైనా చంపేయడం కరెక్టే అనేటటువంటి భావన రైజ్ అవ్వడం కరెక్ట్ కాదు. దానివల్ల ఒక ఎథికల్లీ, మారల్లీ సోషల్ థ్రెడ్ ఏదైతే ఉంటుందో డిస్రప్ట్ అవుతుంది అనే విధంగా మనకి ఇక్కడ కన్సర్న్స్ చెప్తున్నారు. అండర్ రిపోర్టింగ్ ద సైంటిఫిక్ డెవలప్మెంట్స్ అండ్ అడ్వాన్స్మెంట్స్. సో ఇలాంటి సైంటిఫిక్ డెవలప్మెంట్స్ అండ్ అడ్వాన్స్మెంట్స్ని మీడియా వాళ్ళు కానీ గవర్నమెంట్స్ కానీ రిపోర్ట్ చేయట్లా.
సో అప్పుడు ప్రజల యొక్క వ్యూ పాయింట్స్ తెలుస్తాయి, ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుస్తుంది. బట్ కానీ అది జరగకపోవడం కూడా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనే విధంగా చెప్తున్నారు. అండ్ వే ఫార్వర్డ్ ఏం చెప్పారో చూడండి. ప్రొవైడ్ పీపుల్ విత్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్. సో పీపుల్కి ఇన్పుట్స్ అనేటటువంటి ఇవ్వాలి, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ అండ్ దాంతోపాటు ఇన్నోవేషన్ రంగాల్లో ఎలాంటి అభివృద్ధి వస్తుంది, ఎలాంటి టెక్నాలజీస్ వస్తున్నాయని చెప్పి ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియపరచాలి. అండ్ మెడికల్ ఫెటర్నిటీలో కూడా బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఉండాలి. సో వ్యక్తి ప్రాణాలు కాపాడడానికి జంతువునైనా చంపేయచ్చు, లేకపోతే యూనో వ్యక్తి ప్రాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడాల్సిన పరిస్థితుల్లో జంతు ప్రేమికులు అయితే జంతువులు చంపడానికి వీల్లేదు. ఇలా ఉండకూడదు, టూ ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోకూడదు. బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఉండాలి. కేస్ బేస్డ్ ట్రీట్మెంట్ అనేటటువంటిది తప్పకుండా ఉండాలి. ఎడిక్వేట్ పాలసీస్ ఏవైతే ఉంటాయో ఎడిక్వేట్ పాలసీస్తో గవర్నమెంట్ అనేటటువంటిది ముందుకు రావాలి. అండ్ రెగ్యులేటరీ అథారిటీస్ని కూడా ప్రభుత్వాలు నియమించాలండి. ఇలాంటి ఒక మెడికల్ ప్రాక్టీసెస్ అండ్ దాంతోపాటు టెక్నాలజికల్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో అవి. అండ్ పీపుల్ షుడ్ ఆల్వేస్ స్ట్రైవ్ ఫర్ the thing that was mentioned, the duty that was mentioned in Article 51A లో మెన్షన్ చేసినటువంటి డ్యూటీస్ని అబైడ్ అయ్యే ఉండే విధంగా చూడాలమ్మా. సో Article 51A ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్. ఫండమెంటల్ డ్యూటీస్ మనకి మన రాజ్యాంగంలోని, భారత రాజ్యాంగంలోని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ 4A ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఏ స్టాండ్స్ ఫర్ అమెండ్మెంట్. రాజ్యాంగానికి సవరణ చేసి ఫండమెంటల్ డ్యూటీస్ని ఇంక్లూడ్ చేశారు. ఫండమెంటల్ డ్యూటీస్ ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రావడం అనేటటువంటి జరిగింది, ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా రావడం అనేటటువంటి జరిగింది అనేటటువంటి విషయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో చూద్దాం, ఎవరు కరెక్ట్గా చెప్తారో చూద్దాం. సో ఇంతకీ Article 51A ఏం చెప్పారు? ఇట్ షల్ బి ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా టు డెవలప్ ద సైంటిఫిక్ టెంపర్. సైంటిఫిక్ టెంపర్ అనేటటువంటిది భారత పౌరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అలవర్చుకోవాలి. హ్యూమనిజం అండ్ స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ రిఫార్మ్, లాజిక్ అండ్ రీజన్ వైపు అడుగులు వేయాలి, మూఢనమ్మకాలని వదిలివేయాలనే విధంగా చెప్పడం అనేది జరిగింది. సో ప్రజలకి సైన్స్ అండ్ సైంటిఫిక్ టెంపర్మెంట్ అనేటటువంటిది అలవాటు చేసేటటువంటి ప్రయత్నం ప్రభుత్వాలు కూడా తప్పకుండా చెయ్యాలి. రైట్. సో ఇది మనకి ఇక్కడ చెప్పడం అనేటటువంటి జరిగింది ఈ ఆర్టికల్లో. డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండమ్మా. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జమ్మూ టు గెట్ విలేజ్ డిఫెన్స్ గ్రూప్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అమ్మ. సెక్యూరిటీ రిలేటెడ్ ఆర్టికల్, చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ బేసిక్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఆర్టికల్ని కూడా జాగ్రత్తగా వినండి. సో న్యూస్లోకి ఏమొచ్చింది అంటే, సెంట్రల్ గవర్నమెంట్, టు బి ప్రిసైజ్ యూనియన్ హోమ్ మినిస్ట్రీ, ఇట్ విల్ ఎస్టాబ్లిష్ విలేజ్ డిఫెన్స్ కమిటీస్ ఇన్ జమ్మూ విత్ ఎ న్యూ నేమ్ విలేజ్ డిఫెన్స్ గ్రూప్స్. సో ఒకప్పుడు విలేజ్ డిఫెన్స్ కమిటీస్గా ఉండేటటువంటివి వాటిని విలేజ్ డిఫెన్స్ గ్రూప్స్ అనే పేరు మార్చి కొత్తగా ఏర్పాటు చేయబోతున్నాము. ఎక్కడండి? జమ్మూలో అనే విధంగా మనకి ఇక్కడ చెప్పడం అనేటటువంటి జరిగింది, మనకి న్యూస్లో రావడం అనేది జరిగింది. ఇందుకే ఒకప్పుడు ఉన్నటువంటి విలేజ్ డిఫెన్స్ కమిటీస్ అంటే ఏంటి చూడండి. విలేజ్ డిఫెన్స్ కమిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని మొదటిసారి 1995లో జమ్మూలో స్టార్ట్ చేయడం అనేటటువంటి జరిగింది. ఇన్ 10 districts ఆఫ్ జమ్మూ రీజియన్. జమ్మూ ప్రాంతంలో 10 జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేశారు. టు ఫైట్ మిలిటెంట్స్ ఇన్ రిమోట్ ప్లేసెస్ అండి. సో ఈ రూరల్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో, మారుమూల ప్రాంతాల్లో మిలిటెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో పోరాటం చేయడానికి ఏం చేశారు? ఈ విలేజ్ డిఫెన్స్ కమిటీస్ని ఏర్పాటు చేశారు. సో ఇక్కడ ఏం చేస్తారు అంటే, లోకల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ట్రైనింగ్ అండ్ దాంతోపాటు వెపన్స్ అనేవి అందించి మిలిటెంట్స్తో పోరాటం చేసే విధంగా వాళ్ళని ట్రైన్ చేస్తారు సెల్ఫ్ డిఫెన్స్ కోసం. అండ్ దాంతోపాటు ఆర్మ్ ఫోర్సెస్, ఈ మిలిటెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద చేస్తున్నటువంటి పోరాటానికి వీళ్ళ హెల్ప్ కూడా, లోకల్ పీపుల్ యొక్క హెల్ప్ కూడా ఉంటే బాగుంటుందని చెప్పి ఇలాంటి ఒక ఇనిషియేటివ్తో ముందుకు రావడం అనేది జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. సో క్రాస్ బార్డర్ ఇన్ఫిల్ట్రేషన్, ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి ఇండియాలోకి మిలిటెంట్స్ అండ్ ఉగ్రవాదులు ఎవరైతే ఉంటారో టెర్రరిస్టులు ఎంటర్ అవ్వకుండా ఈ లోకల్ పీపుల్ కన్నేసి ఉంచడానికి, ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి కూడా దిస్ విలేజ్ డిఫెన్స్ కమిటీస్ ఉపయోగపడతాయి అనే విధంగా వీటిని తీసుకొచ్చారు. సో మొత్తం 1995లో తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్లో 26,567 మంది లోకల్ యూత్ని చేర్చుకోవడం అనేది జరిగింది, రిక్రూట్ చేయడం అనేటటువంటి జరిగింది. ఇండియన్ ఆర్మీ వాళ్ళు లోకల్ పీపుల్కి ట్రైనింగ్ అనేటటువంటిది అందిస్తారు అండ్ హైటెక్ వెపన్స్ కూడా అందించడం అనేటటువంటిది జరుగుతుంది. ఎందుకు అంటే టు ఫైట్ దీస్ మిలిటెంట్స్, ఈ మిలిటెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళతో ఫైట్ చేయడానికి.
మనకి 1999లో జరిగినటువంటి కార్గిల్ వార్ సమయంలో కూడా ఈ లోకల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఇండియన్ ఆర్మీకి చాలా సపోర్ట్ చేశారండి. మన టెరిటరీని మనం కాపాడుకోవడంలో ఇండియన్ ఆర్మీకి చాలా సపోర్ట్ లోకల్ పీపుల్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో ఇప్పుడు అదే విలేజ్ డిఫెన్స్ కమిటీస్ని కొత్త పేరుతో విలేజ్ డిఫెన్స్ గ్రూప్స్ అనేటటువంటి పేరుతో మళ్ళీ ఇనిషియేటివ్ని తీసుకురాబోతున్నాం అనే విధంగా గవర్నమెంట్ ప్రకటించడం అనేది జరిగింది. సో ఇది ఎక్స్టర్నల్ అగ్రెషన్తో పోరాడడానికి, అంటే వేరే దేశాల యొక్క మిలిటెంట్స్తో పోరాడడానికి, లేకపోతే వేరే దేశాలకు సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులతో పోరాటం చేయడానికి. మరి నక్సల్స్ మన ఇండియాలోనే ఉంటూ మన గవర్నమెంట్కి మీద ఇన్సర్జెన్సీకి, మన గవర్నమెంట్ మీద సాయుధ పోరాటానికి తెగబడినటువంటి నక్సల్స్ ఎవరైతే ఉంటారో, ఈ మావోయిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎదుర్కోవడానికి సిమిలర్ ఇలాంటి ఒక ఇనిషియేటివ్తోనే ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఒకప్పుడు ముందుకొచ్చింది. ఒకసారి దాని గురించి మాట్లాడదాం, వినండి. సో ఈ బోత్ ఆర్ రిలేటెడ్ అని చెప్పి నేను దీన్ని చెప్తున్నామా, దీన్ని మనం సాల్వా జుదుమ్ అనేటటువంటి ఇనిషియేటివ్ పేరుతో పిలుస్తాం. ఇది సీనియర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ అయినటువంటి మహేంద్ర కర్మ అనేటటువంటి వ్యక్తి 2005లో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఎక్కడ ఛత్తీస్గఢ్లో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఛత్తీస్గఢ్ కూడా ఇట్ ఈస్ వల్నరబుల్ టు నక్సలిజం అండ్ మావోయిజం, మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. ఎందుకు ఈయన స్టార్ట్ చేశారు? ఇన్సర్జెన్సీ అండ్ నక్సల్స్ ఎవరైతే ఉంటారో, నక్సలైట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో పోరాటం చేయడానికి, లోకల్ యూత్ అండ్ లోకల్ పీపుల్ని ట్రైన్ చేయడానికి. సో సాల్వా జుదుమ్ అంటే అర్థం ఏంటి? పీస్ మార్చ్ అని అర్థం, లేదా ప్యూరిఫికేషన్ హంట్ అని చెప్పి అర్థం. ఏ లాంగ్వేజ్లో? గోందీ అనేటటువంటి ఒక ట్రైబల్ లాంగ్వేజ్లో. ఇది ఫస్ట్ ఒక పీపుల్స్ రెసిస్టెన్స్ మూవ్మెంట్గా మొదలైందండి. నక్సలైట్స్కి ఎగనెస్ట్గా ప్రజలందరూ తిరగబడే విధంగా ఒక ఇనిషియేటివ్గా మొదలవ్వడం అనేటటువంటి జరిగింది. తర్వాత గవర్నమెంట్ కూడా దీన్ని సపోర్ట్ చేయడం అనేటటువంటి జరిగింది. అండ్ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ సాల్వా జుదుమ్ లోకల్ ట్రైబల్ యూత్ మాత్రమే ఉంటారు. సో వీళ్ళకి గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఆయుధాలు వాడడం కానీ, ఇన్ఫర్మేషన్ ఎలా షేర్ చేయాలి, ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసుకోవాలి అనే విధంగా ట్రైనింగ్ అనేటటువంటిది స్టేట్ పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అందించడం అనేది జరుగుతుంది. కానీ 2011లో ఒక కేసు, నందిని సుందర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఛత్తీస్గఢ్ కేసు ఏదైతే ఉంటుందో దీనిలో సుప్రీంకోర్టు ఏంటి తన వెర్డిక్ట్ ఇచ్చింది అంటే, ది సాల్వా జుడుమ్ అనేటటువంటిది ఇల్లీగల్, ఇది లీగల్ది కాదు, ఇది అన్యాయమైనటువంటిది అండ్ అన్కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగ విరుద్ధము అనే విధంగా చెప్పారు. సో దీన్ని అర్జెంటుగా బ్యాన్ చేయాలి, డిస్బ్యాన్ చేయాలి అనే విధంగా మనకి సుప్రీంకోర్టు తన తీర్పు ఇవ్వడం అనేటటువంటిది జరిగిందమ్మా. ఎందుకు అంటే నక్సలైట్స్తో పోరాటం చేయడానికి అమాయకులైనటువంటి ట్రైబల్ పీపుల్ ప్రాణాలు కోల్పోతున్నారు అక్కడ. ఎందుకంటే వాళ్ళకి సోఫిస్టికేటెడ్ వెపన్స్ అనేటటువంటి ఉండవు. మీరు ట్రైనింగ్ ఇస్తారు, మరి అలాంటి వెపన్స్ కూడా ఇవ్వట్లేదు ఇక్కడ. సో అది రాజ్యాంగ విరుద్ధము, అలా ఎలా మీరు ఇది చేస్తారనే విధంగా సుప్రీంకోర్టు చెప్పడం అనేటటువంటి జరిగింది. మళ్ళీ 2015లో సాల్వా జుదుమ్ 2.0 ఏదైతే ఉంటుందో సెకండ్ వెర్షన్, అప్డేటెడ్ వెర్షన్, ఇది ఫామ్ అవ్వడం అనేది జరిగింది విత్ ఎ న్యూ నేమ్ కాల్డ్ వికాస్ సంఘర్ష్ సమితి ఇన్ బస్తర్ రీజియన్ ఛత్తీస్గఢ్. సో ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి 2 రీజియన్స్లో, సో ఫస్ట్ మనకి సాల్వా జుదుమ్ అనేటటువంటిది ఎక్కడ స్టార్ట్ అవ్వడం అనేటటువంటి జరిగింది? దంతేవాడ అనేటటువంటి ఒక రీజియన్లో. తర్వాత బస్తర్ రీజియన్లో దిస్ పర్టికులర్ సాల్వా జుదుమ్ 2.0 ఏదైతే ఉంటుందో ఇది స్టార్ట్ అవ్వడం అనేటటువంటిది జరిగిందాం. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఎందుకు? నక్సలైట్స్, మావోయిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళతోనే పోరాటం చేయడానికి. కాకపోతే సాల్వా జుదుమ్ 2.0 ఫార్మల్ నేమ్ ఏంటి? వికాస్ సంఘర్ష్ సమితి. ఇది కూడా కోర్టు దగ్గరికి వెళ్ళింది. సో లాస్ట్ టైం గవర్నమెంట్, ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఏదైతే తన సాకు చెప్పిందో ఈసారి కూడా వీళ్ళు అదే చెప్పడం అనేటటువంటిది జరిగింది. రైట్, ఏమని చెప్పారు? ట్రైబల్ పీపులే వాలంటరీగా పోరాటం చేస్తానంటున్నారు సార్, అందుకే మేము ట్రైనింగ్ ఇస్తున్నాం, మా వంతుగా సపోర్ట్ చేస్తున్నాం, మాకేం తెలుసు, మేము వాళ్ళని ఎవరిని బలవంత పెట్టట్లేదని చెప్పారు. సో ఇప్పుడు ఈ వికాస్ సంఘర్ష్ సమితి యొక్క లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అదే చెప్పడం అనేటటువంటిది జరిగింది. క్లారిటీ వచ్చిందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అమ్మా. డీటెయిల్డ్గా ఇన్డెప్త్ ఈ ఆర్టికల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఆర్టికల్. సో మరి చక్కగా నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం, వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. బీజింగ్ బేస్డ్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ పుట్స్ రష్యా బెలారస్ ప్రాజెక్ట్స్ ఆన్ హోల్డ్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ ఇష్యూస్లో మాట్లాడతాం. జిఎస్ పేపర్ 3 మల్టీలేటరల్ బ్యాంక్స్ గురించి సంబంధించినటువంటి ఆర్టికల్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 11 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందమ్మా. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్, మీకు ప్రిలిమ్స్కి కూడా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. సో చక్కగా డీటెయిల్డ్గా ఇన్డెప్త్ ఈ ఆర్టికల్ మనం డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మొదట న్యూస్లోకి ఏమొచ్చిందో చూడండి. బీజింగ్ హెడ్ క్వార్టర్స్గా ఉన్నటువంటి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో అది ఆన్ థర్స్డే
ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. ఏమని? ఇట్ వాజ్ పుట్టింగ్ ఆన్ హోల్డ్ అండ్ రివ్యూయింగ్ ఆల్ ప్రాజెక్ట్స్ ఇన్ రష్యా అండ్ బెలారస్. రష్యా అండ్ బెలారస్లో మేము ఫండ్ చేసినటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ మేము రివ్యూ చేస్తున్నాం, వాటన్నింటినీ హోల్డ్లో పెడుతున్నాము అనే విధంగా ప్రకటించడం అనేటటువంటి జరిగింది. పేరులోనే ఉంది, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. సో ఏం ప్రొవైడ్ చేస్తుంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే చేయాలో గవర్నమెంట్స్ వాటికి ఇది ఫండింగ్ అనేటటువంటిది ఇస్తుంది, లోన్స్ రూపంలో ఇవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో మీ అందరికీ తెలుసు, సో రష్యా అండ్ బెలారస్ ఏవైతే ఉన్నాయో, రష్యా ఎలా ఇప్పుడు ఉక్రెయిన్ క్రైసిస్లో ఉక్రెయిన్ ఇన్వేడ్ చేయడంలో బెలారస్ రష్యాకి సపోర్ట్ చేస్తుంది. సో రష్యా అండ్ బెలారస్ పైన వెస్టర్న్ కంట్రీస్, యుఎస్, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, ఈ కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ ఏం చేయడం అనేది జరిగింది? శాంక్షన్స్, ఆంక్షలు అనేటటువంటి విధించడం అనేటటువంటిది జరిగింది. సో ఈ ఆంక్షల నేపథ్యంలో మేము ఏం చేద్దాం అనుకుంటున్నాము అంటే ఈ ప్రాజెక్ట్స్ అనేటటువంటివి ఆపేయబోతున్నాం అర్ధాంతరంగా, వాటిని మళ్ళీ రివ్యూ చేస్తాము. సో పరిస్థితులు అనేవి చక్కదిద్దిన తర్వాత ఆలోచిద్దాం ప్రాజెక్ట్స్ ఎలా ముందుకెళ్లాలో అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. సో ఈ కాంటెక్స్లో మనం ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఎ మల్టీలాటరల్ డెవలప్మెంట్ బ్యాంక్ అమ్మ. మల్టీలాటరల్ అంటే డిఫరెంట్ నేషన్స్ కలిపి ఏర్పాటు చేసినటువంటి ఒక బ్యాంక్. డెవలప్మెంట్ కోసం, ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం ఏర్పడినటువంటి ఒక బ్యాంక్. ఇది ఎందుకు? దీని ఆబ్జెక్టివ్ ఏంటి అంటే టు ఇంప్రూవ్ సోషల్ అండ్ ఎకనామిక్ అవుట్కమ్స్ ఇన్ ఏషియా అండ్ బియాండ్. ఏషియాలోను మొదటి ప్రిఫరెన్స్ ఏషియా, తర్వాత మిగిలిన ప్రాంతాల్లో కూడా సోషల్, సామాజికమైనటువంటి, ఎకనామిక్, ఆర్థిక పరమైనటువంటి అవుట్కమ్స్ని ఎన్షూర్ చేయడానికి, డెవలప్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎన్షూర్ చేయడానికి అన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? బీజింగ్లో ఉండడం అనేటటువంటిది జరిగింది. సో ఇది తన ఆపరేషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేసింది? జనవరి 2016లో స్టార్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది దీని యొక్క ఆపరేషన్స్. ప్రజెంట్ మొత్తం 100 మెంబర్ నేషన్స్ అనేటటువంటి ఉన్నాయి. సో ఫౌండింగ్ అంటే 2016లో 57 ఫౌండింగ్ మెంబర్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు మొత్తం 100 మెంబర్స్ అనే మెంబర్ కంట్రీస్ మనకి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లో సభ్యులుగా ఉండడం అనేటటువంటి జరిగింది. సో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లో లార్జెస్ట్ షేర్ హోల్డర్ ఎవరో చూడండి, చైనా అమ్మ. చైనాకి అందులో 26.5% షేర్ అనేది ఉండడం అనేది జరిగింది. సో షేర్ తన బ్యాంక్లో షేర్ ప్రకారం ఓటింగ్ రైట్స్ ఉంటాయి. సో 26.5% ఓటింగ్ రైట్స్ చైనాకు ఉన్నాయి. చైనా తర్వాత ఎవరికి ఉంది? సెకండ్ లార్జెస్ట్ ఇండియాకు ఉంది. థర్డ్ లార్జెస్ట్, సో ఇండియాకి మొత్తం 7.5% షేర్ ఉంది బ్యాంక్లో. వెరాజ్ థర్డ్ లార్జెస్ట్ ఏంటండి? రష్యా ఉండడం అనేటటువంటి జరిగింది. ఇట్ హ్యాస్ ఎ ఓటింగ్ షేర్ ఆఫ్ 5.97%. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ బెలారస్ కూడా దిస్ పర్టికులర్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో దానిలో మెంబర్. అర్థమైందా? అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో రష్యా అండ్ బెలారస్లో వీళ్ళు ఫైనాన్స్ చేస్తున్నటువంటి, వీళ్ళు సహాయం అందిస్తున్నటువంటి, ఆర్థిక సహాయం అందిస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. నెక్స్ట్ చూడండి, ఇండియా అండ్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. సో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ యొక్క 57 ఫౌండింగ్ మెంబర్స్ 2016లో మొదట్లో ఎవరైతే దీన్ని ఎస్టాబ్లిష్ చేశారో అందులో ఇండియా కూడా ఒకటి ఉండడం అనేది జరిగింది. ఇండియా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ షేర్ హోల్డర్ ఆఫ్టర్ చైనా. చైనా తర్వాత ఇండియా, ఇండియా తర్వాత రష్యా ఉండడం అనేటటువంటిది జరిగింది. వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ రిసీవర్ ఆఫ్ లోన్స్ ఫ్రమ్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఇండియాలో చాలా ప్రాజెక్ట్స్కి వాళ్ళు ఫినాన్స్ కూడా చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ సెకండ్ లార్జెస్ట్ రిసీవర్, ఇండియా తర్వాత ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి ఎక్కువ మొత్తంలో ఫండ్స్ తీసుకుంటున్నటువంటి కంట్రీ ఏంటి? టర్కీ అమ్మ. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇండియాలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఫినాన్స్ చేసినటువంటి ప్రాజెక్ట్స్ ఏంటో కూడా మీరు తెలుసుకోవాలి. ఒకటవది బెంగళూరు మెట్రో రైల్ ప్రాజెక్టు $335 million తీసుకొచ్చారు. గుజరాత్ రూరల్ రోడ్స్ ప్రాజెక్టు $329 million ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఇన్వెస్ట్ చేసింది. అండ్ ఫేజ్ 3 ఆఫ్ ద ముంబై అర్బన్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్టు $500 million ఈ ప్రాజెక్ట్కి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మన ఇండియాకి అందించడం అనేటటువంటిది జరిగింది. ఇవన్నీ మీకు మెయిన్స్లో ఉపయోగపడతాయి. అండ్ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేటా కూడా మనం ఈ ఆర్టికల్లో డిస్కస్ చేసాం. సో కంప్లీట్గా ఇన్ డీటెయిల్, ఇన్ డెప్త్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. రైట్, మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆల్ ప్రాజెక్ట్స్ ఇన్ ట్యూన్ విత్ ఇండస్ వాటర్ ట్రీటీ.
వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్. ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్లో ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్లో మనం మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే ఇండస్ వాటర్ ట్రీటీ గురించి మీకు కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ అర్థం కావాలి. అది తెలుసుకున్న తర్వాత ఈ ఆర్టికల్ని మనం అనలైజ్ చేద్దాం. మీకు ఈజీగా డీటెయిల్డ్గా చక్కగా అర్థమవుతుంది. ఈ ఆర్టికల్ బేసిక్స్ నుంచి మాట్లాడతాం కాబట్టి చక్కగా వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు ముందు ఇండస్ వాటర్ ట్రీటీ గురించి అర్థం కావాలి. ఏంటి ఇండస్ వాటర్ ట్రీటీ? ఇట్ ఈస్ యాక్చువల్లీ వాటర్ డిస్ట్రిబ్యూషన్ ట్రీటీ. 1947లో జరిగినటువంటి పార్టీషన్ వల్ల రెండు కంట్రీస్ మధ్య చాలా వివాదాలు అనేటటువంటివి తలెత్తడం అనేది జరిగింది. ముఖ్యంగా రిలీజియన్ అనేటటువంటిది ఒక మెయిన్ పాయింట్ ఆఫ్ కన్సర్న్. అండ్ కాశ్మీర్ ఇష్యూ మీద కాశ్మీర్ నాది అని ఇండియా అంటే కాశ్మీర్ నాది అని చెప్పి పాకిస్తాన్ అంటుంది. అదొక పెద్ద ప్రాబ్లం. అండ్ దాంతోపాటు వాటర్ కూడా ఒక ఇంపార్టెంట్ బాటిల్ నెక్ ఇష్యూ, పాయింట్ ఆఫ్ కన్సర్న్గా మారడం అనేది జరిగింది. ఏ వాటరు? ఇండస్ రివర్ సిస్టమ్ యొక్క వాటరు. సో ఇండస్ రివర్ సిస్టమ్, ఇండస్ వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని సరిగ్గా ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలనే విషయం మీద ఈ ట్రీటీ సైన్ చేశారండి. ఎక్కడండి? కరాచీలో 1960లో సైన్ అవ్వడం అనేది జరిగింది బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. సో దీన్ని ఎవరు బ్రోకర్ చేశారు? వరల్డ్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో అది చొరవ తీసుకొని రెండు కంట్రీస్ మధ్య ఈ వివాదం, జల వివాదం ఏదైతే ఉంటుందో దాన్ని సాల్వ్ చేయాలని చెప్పి అనుకోవడం అనేటటువంటిది జరిగింది. అండ్ ఇండియా ఏదైతే ఉంటుందో ఈ పర్టికులర్ ట్రీటీ ప్రకారం ఇండియాకి ఈస్టర్న్ రివర్స్ మీద ఇది రావడం అనేటటువంటిది జరిగిందమ్మా. ఈస్టర్న్ రివర్స్ మీద తనకు హోల్డ్ వచ్చింది. బియాస్, రావి, సట్లజ్ ఈ వాటర్ అనేటటువంటిది వాడుకునేటటువంటి అవకాశం ఇండియాకి రావడం అనేది జరిగింది. సో చూడండి, ఇది సట్లజ్, ఇది రావి ఏదైతే ఉంటుందో ఇది రావి, ఇది బియాస్ ఏదైతే ఉంటుందో ఇది బియాస్. ఈ రివర్స్ మీద హోల్డ్ అనేది వచ్చింది. మరి పాకిస్తాన్కి మెయిన్ రివర్ ఇండస్ రివర్, చినాబ్ అండ్ జీలం రివర్స్ ఏవైతే ఉంటాయో చినాబ్ అండ్ జీలం రివర్స్ మీద వాళ్ళకి ఇది రావడం అనేటటువంటిది జరిగిందమ్మా. వాళ్ళకి హోల్డ్ రావడం అనేటటువంటిది జరిగింది. సో వాటర్ కమిషనర్స్ ఆఫ్ పాకిస్తాన్ ఇండియా రిక్వైర్డ్ టు మీట్ ట్వైస్ ఎ ఇయర్, సంవత్సరానికి 2 సార్లు. సో ఇండియా అండ్ పాకిస్తాన్ నుంచి వాటర్ కమిషనర్ డెలిగేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీట్ అవ్వాలి. అండ్ దే షుడ్ డిస్కస్ వేరియస్ ఇష్యూస్ అమ్మ. సో ఏ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేస్తారు. అండ్ దాంతోపాటు వాటర్ ఫ్లో అనేటటువంటిది ఎంత ఉంది, అండ్ దాంతోపాటు ఎంత వాటర్ అనేటటువంటిది ఒక దేశం వాడుతుంది అనేటటువంటి విషయాలని కూడా వేరే దేశాలతో ఈ మీటింగ్స్ సమయంలో వాళ్ళు అంటే ఈ పాకిస్తాన్ ఎంత వాటర్ వాడుతుంది, అక్కడ పాకిస్తాన్లో రివర్ యొక్క ఫ్లో ఎలా ఉంది అనేటటువంటి విషయాలను ఇండియాకి చెప్పాలి. ఇండియా పాకిస్తాన్కి కూడా తప్పకుండా చెప్పాలి. అర్థమైందా? వెరీ 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 ఇంపార్టెంట్. ఈ పక్కన కూడా రాశాను చూడండి. ఇండస్ వాటర్ ట్రీటీ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ వాటర్ షేరింగ్ ప్యాక్ట్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. సో ఇట్ కవర్స్ 6 రివర్స్ని 2 ఇంపార్టెంట్ డొమైన్స్గా విడదీయడం అనేటటువంటిది జరుగుతుంది. సో 2 ఇంపార్టెంట్ దీనిగా విడదీయడం అనేటటువంటిది జరుగుతుంది, రైట్. సో ఈస్టర్న్ రివర్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాకి, వెస్టర్న్ రివర్స్ ఏవైతే ఉన్నాయో అవి మన పాకిస్తాన్కి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. సెప్టెంబర్ 1916 అది సైన్ అవ్వడం అనేది జరిగింది. వాట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ ద ట్రీటీ? ద ప్రియాంబుల్ ఆఫ్ ద ట్రీటీ ఏం చెప్తుంది అంటే సాటిస్ఫాక్టరీ యూటిలైజేషన్ ఆఫ్ ద ఇండస్ సిస్టమ్ ఆఫ్ రివర్స్. ఇండస్ రివర్స్ ఏవైతే ఉంటాయో వాటిని సాటిస్ఫాక్టరీగా యూటిలైజ్ చేసుకోవాలి బోత్ ద కంట్రీస్. అండ్ ఇండస్ రివర్ అనేటటువంటిది ఇంకొకసారి పాయింట్ ఆఫ్ కన్సర్న్గా మారకూడదు రెండు కంట్రీస్ మధ్య. అండ్ దాంతోపాటు ఇండియా ఎప్పుడైనా దిస్ పర్టికులర్ ట్రీటీ నుంచి బయటకు వచ్చేయచ్చు అంటే హ్యాపీగా వచ్చేయచ్చండి. వియన్నా కన్వెన్షన్ ఇది ఏం చెప్తుంది అంటే ఆర్టికల్ 64 ఆఫ్ వియన్నా కన్వెన్షన్ ఏం చెప్తుంది అంటే ఎనీ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ నుంచి ఏ కంట్రీ అయినా తన సావరెన్ పవర్ని ఉపయోగించుకొని బయటకు వచ్చేయచ్చు. సో ఈ పర్టికులర్ ఇంటర్నేషనల్ ట్రీటీ నుంచి కూడా ఇండియా బయటికి రావాలి అంటే వచ్చేయచ్చు నన్ను, అది మీరు గుర్తుపెట్టుకోండి. వాట్ ఆర్ ద ఇండియన్ అండ్ పాకిస్తానీ షేర్స్ ఇన్ ద ఇండస్ రివర్ సిస్టమ్? సో చూడండి, ట్రీటీ ఎలా డివైడ్ చేసింది? ఇండస్ సిస్టమ్ని 2 సెగ్మెంట్స్గా డివైడ్ చేసింది. ఈస్టర్న్ రివర్స్ సట్లస్, బియాస్, రావి ఇండియాకి వస్తే వెస్టర్న్ రివర్స్ ఇండస్, చినాబ్ అండ్ జీలం అనేటటువంటి పాకిస్తాన్కి వెళ్ళడం అనేటటువంటిది జరిగిందమ్మ. సో ఇండియాకి అన్రిస్ట్రిక్టెడ్ యూజ్ ఓవర్ ఈస్టర్న్ రివర్స్. ఈస్టర్న్ రివర్స్ మనం ఎలా అయితే ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు, వాటిని స్టోర్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, కన్జంప్షన్కి, ఇరిగేషన్కి ఏదైనా చేసుకోవచ్చు. వెస్టర్న్ రివర్స్ని ఓన్లీ కన్జంప్షన్కి, ఇరిగేషన్కి వాటికే వాడాలి. కానీ సో నువ్వు అక్కడ ఆనకట్టలు కట్టేసి వాటర్ని రిలీజ్ చేయను అంటే కుదరదు. అది మీరు గుర్తుపెట్టుకోండి. వెస్టర్న్ రివర్స్ మీద హోల్డ్ ఎవరికి ఉంది? పాకిస్తాన్కి ఉంది. వాట్ ఆర్ దిస్ లిమిట్స్ ఏ ఉన్నాయి అంటే బోత్ ద కంట్రీస్
ఇండియా వెస్టర్న్ రివర్స్ మీద కూడా నాన్ కన్సంప్టివ్ యూజ్ అనేది వాడుకోవచ్చు. అంటే ప్రజలకు నీరు అనేది అందించడానికి ఇరిగేషన్, అగ్రికల్చర్ వీటి మీద చక్కగా వాడుకోవచ్చు. బట్ దాన్ని వాటర్ ఫ్లోని రెస్ట్రిక్ట్ చేసే ప్రయత్నాలు మాత్రం చేయకూడదు. సో అలాగే పాకిస్తాన్ ఈస్టర్న్ రివర్స్ ఏవైతే ఉంటాయో వాటిని నాన్ కన్సంప్టివ్ యూజ్ కోసం వాడుకోవచ్చు అమ్మ. అర్థమైంది. అండ్ దాంతోపాటు రెండు కంట్రీస్ కూడా రివర్ కన్జర్వేషన్ అండ్ దాంతోపాటు దిస్ పర్టిక్యులర్ రివర్ పొల్యూషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎరాడికేట్ చేయడానికి కృషి అనేటటువంటి తప్పకుండా చెయ్యాలి. అర్థమైందా? ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ దాంతోపాటు ఒకవేళ రెండు కంట్రీస్ మధ్య ఈ పర్టికులర్ ఇండస్ రివర్ సిస్టమ్ గురించి ఏవైనా తేడాలు వస్తే, తారతమ్యాలు వస్తే, సో ఏమైనా మళ్ళీ వివాదాలనే వస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలి అంటే ఈ డిస్ప్యూట్స్ని బోత్ ద కంట్రీస్కి చెందినటువంటి కమిషనర్స్ ఎవరైతే ఉంటారో వాటర్ కమిషనర్స్ వాళ్ళ ఇండస్ వాటర్ మీటింగ్ ఏదైతే ఉంటుందో ఇండస్ వాటర్ మీటింగ్ దానిలో డిస్కస్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. అండర్ ఆర్టికల్ 8 ఆఫ్ ద ట్రీటీ బోత్ సైడ్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు మీట్ అట్లీస్ట్ వన్స్ ఏ ఇయర్. సంవత్సరానికి ఒక్కసారైనా తప్పకుండా మీట్ అవ్వాలి. ఎందుకంటే బైలేటరల్ ప్రాబ్లమ్స్, రివర్ షేరింగ్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉన్నా, ఏమైనా ఎవరైనా ఒకరు తెలియకుండా ఇంకొకరు ప్రాజెక్ట్స్ అనేటటువంటివి చేపడుతున్నా, ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటి గురించి వీళ్ళు ఏం చేయొచ్చు అంటే డిస్కషన్స్ అనేటటువంటివి చేస్తారన్నమాట. కానీ మనకి ఉరి అటాక్ ఏదైతే జరిగిందో మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. దాని తర్వాత నరేంద్ర మోడీ గారు దిస్ పర్టిక్యులర్ ఈ మీటింగ్స్ ఏవైతే ఉంటాయి వాటర్ కమిషనర్స్ మధ్య మీటింగ్ని సస్పెండ్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో బ్లడ్ వాటర్ కలిసి ఒకేసారి ప్రవహించలేవు, ఒకే దగ్గర ప్రవహించలేవు అనేటటువంటి స్టేట్మెంట్ని కూడా నరేంద్ర మోడీ గారు ఆ సమయంలో ఇవ్వడం అనేటటువంటిది జరిగిందమ్మా. రైట్. సో ఎందుకంటే మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే అప్పర్ స్టేట్ ఏది ఉంటుంది మనది ఉంది. సో మనది దాటే పాకిస్తాన్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఒకవేళ పాకిస్తాన్ ఏమైనా వెధవేషాలు వేసింది అనుకోండి, వీ కెన్ కట్ ద వాటర్ ఫ్లో టు పాకిస్తాన్. రైట్. సో ఇది జరగడం అనేటటువంటిది జరిగిందన్న. ఇప్పుడు సింపుల్గా మీకు ఈజీగా ఇండస్ వాటర్ ట్రీటీ గురించి అర్థమైందని అనుకుంటున్నాను. మరి ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చిందో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి. సో న్యూస్లోకి ఏమొచ్చిందో చూడండి. పర్మనెంట్ ఇండస్ కమిషన్ యొక్క 117th మీటింగ్ మార్చి 1వ తారీఖు నుంచి మార్చి 3వ తారీఖు మధ్యలో ఇస్లామాబాద్లో జరగడం అనేది జరిగింది. ఈ పర్మనెంట్ ఇండస్ కమిషన్లో ఎవరుంటారు? ఇండియా నుంచి ఇండస్ కమిషనర్స్, పాకిస్తాన్ నుంచి ఇండస్ కమిషనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉండడం అనేటటువంటి జరుగుతుంది. సో డిఫరెంట్ ఇష్యూస్ గురించి వీళ్ళు మాట్లాడుకోవడానికి మనం చెప్పాం కదా, ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారం ఆర్టికల్ 8 ప్రకారం ఏం చేయాలి, సంవత్సరానికి అట్లీస్ట్ ఒకసారైనా ఈ కమిషనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీట్ అవ్వాలని చెప్పి, ఆ విధంగానే వీళ్ళు మీట్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. ఇండియా, పాకిస్తాన్ బోత్ ద కంట్రీస్ డిస్కస్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ హైడ్రలాజికల్ అండ్ ఫ్లడ్ డేటా ఎట్ ఎ మీటింగ్ ఆఫ్ ద పర్మనెంట్ ఇండస్ కమిషన్. ఇండస్ కమిషన్ మీటింగ్లో ఏం చేశారు, హైడ్రలాజికల్ అండ్ ఫ్లడ్ డేటా ఎంత ఉంది, వాటర్ ఎంత హౌ మెనీ క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ దీస్ రివర్స్, ఇలాంటి విషయాలు చాలా మాట్లాడుకోవడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు ఇండియన్ సైడ్ ఏం చెప్పింది అంటే, మేము ఇండస్ వాటర్ ట్రీటీ యొక్క ప్రొవిజన్స్ పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నాము, మా నుంచి ఎటువంటి ఇబ్బంది లేదు. అంటే ఇండస్ వాటర్ ట్రీటీని దాటి మేము వెస్టర్న్ రివర్స్ని ఆపేటటువంటి ప్రయత్నం కానీ, లేకపోతే వెస్టర్న్ రివర్స్ ఫ్లో కట్ చేసేటటువంటి ప్రయత్నం కానీ ఇలాంటివి అయితే మేము ఏం చేయట్లేదు. వీఆర్ స్ట్రిక్ట్లీ కంప్లయింగ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఇండస్ వాటర్ ట్రీటీ అనే విధంగా ఇండియా చెప్పింది. సో దాంతోపాటు రెండు కంట్రీస్ కూడా దిస్ ఫజిల్కా డ్రైన్ ఏదైతే ఉంటుందో ఇష్యూ గురించి మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఫజిల్కా డ్రైన్ అంటే ఏంటి? ద స్టేట్ ఆఫ్ పంజాబ్ ఏదైతే ఉంటుందో అక్కడ ఉండేటటువంటి పీజెంట్స్, ఫార్మర్స్, రైతులు, లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారు అంటే, దిస్ పర్టిక్యులర్ డ్రైన్ దగ్గర ఏం జరుగుతుంది అంటే పొల్యూషన్ అనేది పెరిగిపోతుంది అని చెప్పి అండం అనేటటువంటిది జరుగుతుంది. సో ఈ రివర్ ఏదైతే ఉంటుందో దిస్ పర్టిక్యులర్ సట్లెజ్ రివర్, ఈ సట్లెజ్ రివర్లోకి కలిసేటటువంటి ఈ ఫజిల్కా డ్రైన్ ఏదైతే ఉంటుందో, ఈ ఫజిల్కా డ్రైన్ కలిసేటప్పుడు ఇక్కడ పాకిస్తాన్ బార్డర్ దగ్గర ఏం చేస్తుంది, ఆపేస్తుంది, క్లోజ్ చేసేస్తుంది. ఇక్కడ క్లోజ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, ఈ దిస్ పర్టిక్యులర్ ఇదేదైతే ఉంటుందో, ఈ డ్రైనేజ్ ఏదైతే ఉంటుందో ఆ మురికంతా అక్కడ ఉండిపోతుంది. మురికంతా అక్కడ ఒకవేళ వదిలేరు అనుకోండి ఏం జరుగుతుంది, చక్కగా సట్లెజ్ రివర్లో కలుస్తుంది ఇదంతా. సో అప్పుడు ప్రాబ్లం ఉండదు. సో మురికంతా ఇక్కడ పేరుకుపోవడం చేత ఆ బార్డర్ రీజియన్స్లో అక్కడ గ్రౌండ్ వాటర్ అనేది పొల్యూట్ అవుతుంది అని చెప్పి, అండ్ దాంతోపాటు ప్రజలు చాలా అనారోగ్యాలతో బాధపడుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు అనే విధంగా పాకిస్తాన్ దగ్గరికి చాలాసార్లు ఇష్యూ పట్టుకెళ్ళాం. ఇప్పుడు ఇండస్ వాటర్ కమిషన్ మీటింగ్ ఏదైతే ఉంటుందో, ఇండస్ కమిషన్ మీటింగ్, సో దీనిలో ఈ విషయం కూడా డిస్కస్ చేయడం అనేటటువంటి జరిగింది. పాకిస్తాన్ ఆల్సో ఇన్షోర్డ్ ఫ్రీ ఫ్లో ఆఫ్ ఫజిల్కా డ్రైన్ ఇన్ టు ద రివర్ సట్లెజ్. ఫజిల్కా డ్రైన్ సట్లెజ్ రివర్లో కలిసే విధంగా మేము సపోర్ట్ చేస్తాం అనే విధంగా కూడా ఎష్యూరెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. కంప్లీట్గా డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్ నుంచి ఇన్ డెప్త్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్ అమ్మ. ప్రతిరోజు హిందూ అనాలిసిస్ చక్కగా ఫాలో అవ్వండి, మీరు చాలా విషయాలు నేర్చుకుంటారు. మీ ఓన్గా హిందూ పేపర్
మీరు అనలైజ్ చేయగలుగుతారు. నేను ఎలా నోట్ మేకింగ్ చేస్తున్నాను అనే విషయాన్ని కూడా కంపేర్ చేస్తూ ఉండండి, ఒకసారి ఆలోచిస్తూ ఉండండి. సో మీరు ఎలా నోట్ మేకింగ్ చేసుకోవచ్చు అనేటటువంటి విషయాన్ని కూడా తెలుసుకోండి. ఓకేనా? చాలా ఇంపార్టెంట్, బేసిక్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్తున్నాం, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాం. సో నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే ప్లీజ్ కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మన వీడియోస్ని. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. మన కోర్సెస్లో జాయిన్ అవ్వండి. మళ్ళీ చెప్తున్నాను, మీరు అస్సలు రిగ్రెట్ అవ్వరు. ఓకేనా? బాయ్ నాన్న.